మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు తీసుకురామన్నారు. ఆడపిల్లలు కాదు, సిగ్గు ఎగ్గు లేకుండా 10 మందిలో పడి కొట్టుకుంటారా? లేదు సార్, ముందు ఇదే కొట్టింది. లేదు సార్, ముందు అదే తిట్టింది, అందుకనే కొట్టాను. కాదు సార్, తిట్టింది కొట్టింది ముందు జయలక్ష్మి సార్. ఎందుకమ్మా కొట్టాను? నీ గురించేగా సార్. ఇందులో ఏదైనా తప్పుంటే మీరు ఏ పనిష్మెంట్ అని ఇవ్వండి సార్. దీనికి పెళ్లి కుదిరింది, పెళ్లి కొడుకు బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం, బోలెడంత ఆస్తి, అమితాబ్ బచ్చన్లా ఉంటాడు, గొప్ప స్టేటస్. భర్త అంటూ దొరికితే అలాంటి భర్తే దొరకాలి అన్నాను. తప్పా సార్? అంటే నేనేమన్నాను? అలాంటి అదృష్టం అందరికి ఉండొద్దా అన్నాను. అంటే నేనేమన్నాను? నీకు లేకపోవచ్చు, నాకు ఉండొచ్చు అన్నా. అంటే నేనేమన్నాను? మీరు చదవడానికి వచ్చినట్లేదే. కాదు సార్, నన్ను అలాంటి వాడు కట్టుకుంటే 3వ రోజే పారిపోతాడు అంది సార్, అందుకనే కొట్టాను. ఏం సార్, మీకు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆవిడకి ఎలాంటి భర్త రావాలనుకుంటారు? ఏ రాజేష్ ఖన్నా లాంటి వాడో, ఏ అమితాబ్ బచ్చన్ లాంటి వాడో రావాలని, ఓ పెద్ద కారు ఉండాలని, ఓ పెద్ద బంగ్లా ఉండాలని అనుకుంటారు లేదా? చెప్పండి సార్, అనుకుంటారా లేదా? ఈసారి మొగుళ్ళు కూడా కాలేజీలో ఎత్తారంటే టీసీ పంపించేస్తాను. హాయ్ జయ. హాయ్ రాణి. ఎందుకు ప్రిన్సిపాల్ గారు పిలిపించారట? అదే ఏం లేదు, మన కాలేజ్ ఆడపిల్లల తరఫున లీడర్ గా ఉండమని చెప్పడానికి పిలిచారు. మరి నువ్వేమన్నావు? చూద్దాంలే అన్నాను. కొయ్ చంద్రాన్ని కొట్టి తిట్టినందుకు కదా నిన్ను పిలిపించింది. తెలుసుగా, ఎందుకు అడిగావు? నువ్వేం చెప్తావోనని చెప్పాను. చాలా. నీకు శుభవార్త. ఏమిటి? నా మ్యారేజ్ సెటిల్ అయింది. నీకు పెళ్ళా? అంటే అబ్బే, పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు భూమి రాడోడు. ఏ కాళ్ళు లేవా? ఊరుకోవే. అతను కోటీశ్వరుడు, ఎప్పుడు కార్లు విమానాల్లోనే తిరుగుతూ ఉంటాడు. రియలీ? యు ఆర్ వెరీ లక్కీ. ఫోటో చూడు. ఎంత అదృష్టవంతురాలివే. ఏమిటో, నీకు పెళ్ళైపోతుంది, చంద్రాకు పెళ్ళైపోతుంది, అందరికి పెళ్ళైపోతుంది. నాకెప్పుడు పెళ్ళవుతుందో, ఎలాంటి వాడు వస్తాడో. సరే సరే, నా కారు వచ్చింది. ఓకే, బాయ్ బాయ్. పెళ్లి కావలసిన ప్రతి ఆడపిల్లకి మనసులో కొన్ని కోరికలుంటాయి. రాబోయే భర్త యోగ్యుడు, గొప్పవాడు అయి ఉండాలని, ఏ లక్షాధికారో, డాక్టరో, లాయరో, ఇంజనీరో అయితే చాలా బాగుండునని, తనతో ఉన్న వారందరికన్నా మించిన స్థానంలో ఉండాలని కలలు కనడం అతి సహజం. అలాంటి సహజమైన కలలు కనే అమ్మాయిల్లో ఈ జయలక్ష్మి కూడా ఒక అమ్మాయి. ఏంటిది? పాదుకా పట్టాభిషేకం.
ఈ చెప్పుల్ని తమరు అమ్మగారు నాన్నగారు పూజ గదిలో పెట్టి భద్రంగా పూజ చేసుకోండి. చెప్పు తెగిపోయింది అంతే కదా, చెప్పు తెగిపోయింది అంతే కదా. సీతమ్మరు కబుర్లు చెప్పకు. నేనే ఇలాగ ఇంట్లో కూర్చోడలేదు, కాలేజీకి వెళ్తున్నా. కుక్కలు తినే చెప్పులతో కాలేజీకి ఎలా వెళ్ళదు? ఆయన చెప్పులు కొన్నారు గతి లేని వాళ్ళు కాలేజీకి ఎందుకు పంపించాలి అంటారు. ఇంటికి వచ్చావంటే చాలు నిప్పుల మీద ఉన్నట్టు ఉంటావేమి. నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు ఎవరికి మనశ్శాంతి లేదు కదా. మనశ్శాంతి ఉండదా అంటే ఏంటి? నన్ను ఇంట్లో వెళ్ళిపోమంటా అంతేనా? పోతాను. ఏమిటి, ఏం జరిగింది? దాని చెప్పు తెగిపోయిందమ్మా. తెగిపోతే ఓ పావలా బారేసి కుట్టించుకోకూడదు. అంత మహారాణి భోగాలు. చాలే ఊరుకోమ్మా. తెగిపోయిన చెప్పులతో అది కాలేజీకి ఎలా వెళ్తుంది? ఇవాళ ఫస్ట్ తారీఖు కదా, నాన్నతో చెప్పి కొత్త చెప్పులు తెప్పించు. ఆయనతో చెప్తే ఈవిడ సరిపోయి చెప్పులు తీసుకొస్తాడు. ఆ ఇచ్చే డబ్బులేదో నా మహానే బారేమను. నేను వెళ్ళి హై హీల్స్ తెచ్చుకుంటాను. ఏ హీల్స్? నీ తెలియదు ఊరిక. ఏరా అమ్మా నాన్నకు నువ్వు ఒక్కడే పుట్టావా? నేను ఎవ్వరూ పుట్టలేదా? మహారాజా నువ్వు ఒక్కడే స్కూటర్ మీద తిరగాలా? అసలు ఇది నీ ఒక్కడికే సొంతమా అని? ఇది అమ్మా నాన్న కొనిపెట్టలేదు, మా ఆఫీసర్ గారు లోన్ ఇప్పిస్తే కొనుక్కున్నా. కానీ నెల నెల దీన్ని డబ్బు కడుతున్నావు. ఎక్కడిది? జీతం డబ్బులేగా. ఇంట్లో ఇవ్వాల్సిన జీతం అక్కడ కడుతున్నావు. కాబట్టి ఇది అందరు ఆస్తి. రోజు నేను కాలేజీ నుంచి బస్సులో వస్తుంటే ఒకడేమో మోచేత్తో పొడుస్తాడు, ఒకడు భుజం మీద చెయ్యేస్తాడు, ఒకడు భుజం లాగుతాడు, ఒకడేమో జడ లాగుతాడు. అయితే నన్నేం చేయమంటావే? రేపటి నుంచి ఆ బస్సులో నువ్వు వెళ్ళు, ఈ స్కూటర్లో నేను వస్తాను. నువ్వు కాలేజీకి వెళ్ళి ఎవరిని ఉద్ధరించక్కలేదు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. సరేనా? నువ్వు వెళ్ళేటప్పుడు ఆ స్కూటర్ మీద దాన్ని తీసుకువెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకురావచ్చు కదా. తీసుకురావచ్చే, మనకు తెలిసి ఇది చెల్లెని. చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? నేను వేసుకుని తిరుగుతున్నాడు అనుకుంటారు. అమ్మాయి లోపల పెట్టి ఏంటి వీధిలో పెట్టారు మీటింగు? ఆవిడ గారు చెప్పులు తెగిపోయినాయట, కొత్తవి కావాలి. నీ కూతురు స్కూటర్లో తప్ప బస్సులో వెళ్ళదు కాలేజీ. బానే ఉంది, కోరికలు మంచివే. కానీ పాపం కుమార్ గారు కూతురే కూర్చుంది. లేక నోరు మూసుకుని కూర్చో. వాడికి వాడు దీనికి ఇది బాగా తయారయ్యాడు. ఎడి ఆ చిన్నదో గారు ఇంకా ఊరించి దిగలేదా? యముని పేరు విన్న హడలెత్తులోకాలు యముడేగాదు కాల యముడి తండు అబలా నీకు వెరచి ఆత్మేసు ప్రాణంబుల తెగబోడు ఆచలుడుగు మింక ప్రభు, నిన్నందరూ ధర్మప్రభులంటారే, యుక్తాయుక్త విచక్షణాపరుడంటారే. ధర్మ 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 న్యాయ ధర్మ 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 ధర్మ. ఏమి ధర్మము? ధర్మమేయడిది అధర్మమేయడిది సామాన్య అన అసామాన్య కాదరా, సామాన్య. ఏదోటి సామాన్యరా, అన్య సామాన్యమన్య మాన్య సామాన్యనమ్మా. పంచాలి పంచభర్చుక పరులెవరూ లేరు గదా, మా బంగపాటు గమనించలేదు గదా. కుతంత్రము పాండవులు పన్నిన పన్నాగమే కాబోలు. ఓ చెల్లియో చెల్లకో దారుడు తోరుడు ఇదెందులో ముందుకు పోతాను, ముందుకు ముందుకు. చెల్లి జెండాపై కపిరాజు వెనక్కిపోతా ఉంది, మర్చిపోయిన. వచ్చింది.
మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా తీసుకొచ్చావా? ఏ నువ్వు నేర్చుకుంటావా? ఇందులో తెలిసేదే ఉంది, రోజు చూస్తూనే ఉన్నానుగా, ఇటప్పుడు డుర్రు అంటుంటాడు. అందుకే లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలేని నిర్భాగ్య నికృష్ట నరుడా, ఏమి రాని పొగరు. ఎవరంటే చెప్పవే? యవండన అవసాన దశ రాగానే నువ్వు నీ వాళ్ళు దేశ నాయకులు, రాజ్యపాలకులు, శ్రీమంతులు, దొరలు, దొంగలు, ఆకలితో చచ్చేవాళ్ళు, చిన్న రక్త ఉక్కిరి బిక్కిరయ్యే వాళ్ళు, సమస్త ప్రాణికోటి రావాలి కడకు మనతోటి. ఇప్పటికైనా అర్థమైందా నేనెవండను యముండను. మీరు నిజమైన ఏముడేనా స్వామి? ఇందులో అబద్ధపు ఏముండకడా? అది కాదు స్వామి, మీరు సినిమాలు చూడాలనుకుంటాను. ఈ మధ్య సినిమాల్లో మీ బతుకు చాలా చీప్ అయిపోయింది. ఏమేమి స్వామి, పక్కింటి వాళ్ళు వేస్తే రాడు తీసుకుని కొడతారు. ఇందులకే ఉండను. నోపు లేదు, మోపు లేదు, వీపు విమానం మోత మోగుతాయి. ఒకటి లోకంలో మీ పొజిషన్ చాలా చీప్ అయిపోయింది. ఏదైనా పని వర్కర్స్ ని పంపించండి, మీరు మాత్రం రాక. అలాగే అమ్మా, ఉద్యోగం సద్యోగం జట్టాను వేసే వేషాలు. చిన్నాడే ఎంత అందంగా ఉంటాడు ఉంటాడు, వాడు ఉన్నాడు, నువ్వు ఉన్నాడు. నువ్వు కదూ వాడిని ఇంత గాడిదలాగా తయారు చేశావు. వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. రేపటి నుంచి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే గుమ్మాలో అడుగు పెట్టనివ్వరు. వెళ్ళి ఎవరి సామాన్లు వాళ్ళకి ఇచ్చిరా. నిశ్శబ్దంగా ఉండాలి. ప్లీజ్ సైలెన్స్. కలెక్టరేట్ లో 2 టైపిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్. క్వాలిఫికేషన్స్ డిగ్రీ, షార్ట్ హ్యాండ్ తెలిసి ఉండాలి. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ఫర్ ద కామర్స్ స్టూడెంట్స్. ఏమిటయ్యా ఒక్కళ్ళు చేతులు దించరు? మాకు మీరు చెప్పిన క్వాలిఫికేషన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి సార్. సరే, ఆర్డర్లో రండి. మీది ఎవరు? భీమవరం సార్. పెళ్ళిందా? లేదు. ఎవరి తాలూకు? ఏమండి, ఎవరి తాలూకు చెప్తానే ఉద్యోగం రా? ఉద్యోగం కోసం కాదబ్బాయి, నాకు పెళ్లి కావాల్సిన 2 ఆడపిల్లలు ఉన్నారు. మీలో ఎవరికైనా ఉద్యోగం వచ్చి ఒకదాన్ని చేసుకుంటే నా బరువు కొంత తీరుతుందని. సడా సడా డబుల్ గ్యాస్ సడా, కృష్ణమూర్తి సడా, చల్లని నిమ్మ సడా, కమ్మని కలర్ సడా. సోడా ఏం నాయనా, లోపలికి వచ్చి అన్నం తిన్నారో లేదో చూసే కదా సోడా కొట్టాలి. మనం సోడా కొట్టామంటే అన్నం తిన్నట్టే లెక్కండి. ఏమో బుర్రలో ఏమైనా టెలివిజన్ ఉందేంటి? మనకు టెలివిజన్ ఎందుకండి? మన టైం మనకి టెలివిజన్. 100 అయినా 106 అయినా 12 కొట్టేటప్పటికి అమ్మగారు భోజనం చేయాల్సిందే. 3:30 అయినా 33 అయినా మన కాలు ఇక్కడికి రావాల్సిందే. అదిగో అమ్మగారు భోజనం. అమ్మగారు, మా నాయనే రారా, చెయ్యి కడుక్కోవటం ఆలస్యం, సరిగ్గా వస్తావు. ఎందుకైనా ఆయన అంటే నాకు ఇష్టం. ఏమిటో ఇది, రాను రాను గ్యాస్ తగ్గిపోతుంది. ఒక్క తేపు రాదే. ఇవాళ చూడండి అమ్మగారు, రాత్రి తెల్లవారులో 1 టేపులు రావాలి. అంటే రాత్రంతా నిద్ర మేలుకుని తేపుతానే ఉండాలా? మా ఇదారిది తింటే అజీర్తి, తినకపోతే నీరసం. అమ్మాయి గారు, దాహం వేస్తాను, గ్లాస్ మంచిది తెచ్చు. ఓ తాడ తాగవా? ఎందుకు తాగుతాడమ్మా? పైసా పైసా కూడబెట్టి రేపు ఏ పెళ్ళాన్ని పెడతాడు. ఇంటికి ఏమాత్రం కూడబెట్టావేంటి? ఏం కూడా పెట్టాంలేండి, ఏదో ఇంటాన్ని అవడానికి సరిపోతుంది. ఇంటిదాన్ని చూసుకున్నావా? మనం చూసుకుంటే దొరుకుద్ది ఏంటండి, ఆ టైం వస్తే అదే లటకని సెటప్ అయిపోద్ది. ఎరా కృష్ణ, అయ్య గారు త్వరదేమంటారా? వద్దు కానీ ఈ నెల బిల్ ఎంత అయిందో చెప్పు. అమ్మాయి గారు ఒకసారి ఇలా రండి. మీ నాన్నగారు ఖాతా ఎంత అయిందో మధ్య పేజీలో ఉంటుంది చూడండి. 5 రూపాయల పావలాయో 5 రూపాయల. మీరు వెళ్ళండి. సర్లే, 6 రూపాయలు నుంచి. నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. ఏమిటి? మన ఆఫీసులో ఫంక్షన్ ఏదైనా ఉంటే
కలర్ సోడాలు సప్లైకి నాకు కాంట్రాక్ట్ ఇప్పించాలండి. మా ఆఫీసులో ఫంక్షన్లే ఉండవురా, అంతా నిరుద్యోగులే. ఉద్యోగం కోసం వచ్చి క్యూలో నిల్చునేవాళ్ళు. కొన్ని వాళ్ళకన్నా సోడాలు ఊరికే ఇస్తే తాగుతారు, వాళ్ళకే ఉద్యోగాలు లేవు. మీ సోడాలకి డబ్బులు ఇస్తారా? ఎవరు అదే? చిన్నప్పయ్య గారు మీరా? ఏంటంటే సోడా ఎంత కొట్టించారా? నీ సోడా గుట్టుటకు వేలెందుకురా గోరుజాలు? అరగండి, అదేదో లీక్ అయిన సోడా అయ్యి ఉంటది. ఇష్టముడి సోడా అంటే మజాక్ అనుకుంటున్నారా? ఏమన్నా సినిమాలో బాంబులు ఉంటాయి చూడండి, దానికంటే గట్టిగా పేలుతుంది. అది కానీ పేలిందంటే గుండెలు పగిలిపోతాయండి. ఇంకెప్పుడు అట్ట కొట్టకండి. ఏంటంటే అట్ట చూస్తారు, మీకే చెప్పేది. ఇంకెప్పుడు అట్ట కొట్టకండి. ఈసారి కొడితే చెప్పించుకుంటా. నేనే మీరా? ఎందుకు వేశారండి? తీసేయండి తీసేయండి. తెస్తాను. ముందు ఉద్యోగం రానివ్వండి. నీకు ఉద్యోగం రాదు, నాకు అద్దె డబ్బు రాదు. అమ్మమ్మ, 3 రోజుల ఉద్యోగం వచ్చేటట్టుందండి. ఏడాది నుంచి రాలేదు కానీ 3 రోజుల్లో వచ్చేస్తుంది. ముందు మర్యాదగా ఇంట్లో నుంచి ఖాళీ చేయి, లేదా నేనే సామానంతా ఖాళీ చేస్తాను. రే సుబ్బారావు పట్టుకుపోయిన సామాన్ అక్కడ ఏమీ లేదండి. ఆ ఉన్న సంఖ్యతో నేనే పట్టుకుపోతాను. చెప్పొచ్చేది ఏంటంటే, ఏంటే నువ్వు చెప్పొచ్చేది? నేను చెప్పేది కొంచెం వినిపించుకోవడానికి. ఏంటి కూడా ఏమండి మీరే చెప్పండి. నాదే కదా. అవును, నీదా? అద్దెస్తున్నా కదండి, నాదే కదా. ఏమండి పొద్దున ఎంత దానికి తాళం వేసేయాలండి. వేసేయాలని లేదా? సాయంకాలం వచ్చేందుకు ఆ తాళం మీద తాళం వేసాయండి. ఈ విషయం రిపోర్ట్ చేస్తే పోలీస్ కేసు అవుతుందా లేదా? అవుతుంది. ఏంటో అయ్యేది, అద్దె మీద అద్దె బాకీ ఉన్నాడు, అందుకే తాళం మీద తాళం వేశాను. రేపు ఆయన ఈ పత్రం ఇస్తావా? పదవయ్యా పెద్ద చెప్పొచ్చావుగానే. మనకెందే కూడా. ఏంటి సుబ్బారెడ్డి గారు, ఏంటి గొడవ? అది కాదబ్బాయి, అతను ఎన్నాళ్ళ నుంచి అద్దె బాకీ ఉన్నాడో నీకు తెలుసు కదా. అవును, చాలా బట్టి. బాబు అద్దె వద్దు, ఇల్లు ఖాళీ చేయమంటున్నాను. చెయ్యాలా? అందుకే వేరే వాళ్ళకి అద్దెకిచ్చాను. రేపు పొద్దున వాడు పాలు కూడా పొందించడానికి వస్తున్నారు. ఇప్పుడన్నా ఇల్లు ఖాళీ చేయాలా లేదా? తప్పనిసరిగా చేయాల్సిందే. తమ్ముడు బాగుండదు, వెంటనే ఖాళీ చేసి. ఖాళీ చేస్తే నేనెక్కడ నా గదిలో ఉంది కానీ. ఏంటే నీ గదిలో ఎలా ఉంటాడు? ఎందుకు ఉండకూడదు? నీకు ఒక్కడికే అద్దెకిచ్చింది. సుబ్బారెడ్డి గారు, రేపు పొద్దున ఎక్కడో చోట లటక్కని సెటప్ అయిపోయి నాకు పెళ్లి అయిపోయింది అనుకోండి, నేను మా ఆవిడ ఉంటామా లేదా? 10 రూపాయలు పెంచుతాం. అదేదో ఇప్పుడే పెంచండి. తమ్ముడు రా నా గదిలోకి రా. సుబ్బారావు, ఆ గదిలో నా సామాన్ ఉంది, ఈ గదిలోకి మార్చు. తాళం కప్పు కూడా నాదే, భద్రంగా తీసుకొచ్చి అప్పు చెప్పు. పెద్దమ్మాయికి ఇంకా సంబంధం ఎక్కడ కుదరలేమ్మా? ఎక్కడమ్మా, ఏ కుర్రోడిని చూడపోయినా పాతుకులు 50లు అడుగుతున్నారు. అంతంత కట్నాలు మేము ఎక్కడ ఇవ్వగలం? మొన్న మా వారు సంబంధం చూశారు. దోరపుట్ట, చాలా మంచి సంబంధం. ఒకే కొడుకు కూతురు. అబ్బాయి ఏం చేస్తుంటాడు? చదువుకున్నాడు. తాలూకా ఆఫీసులో గుమస్తాట. తాలూకా ఆఫీసులో గుమస్తా. జీతం ఎంత ఉంటుంది? ఏమోనమ్మా, నాకేం తెలుసు. తెలియని వాళ్ళు తెలియనట్టుండాలి. గుమస్తా అంటే ఓ 10,000 వస్తుంది అనుకున్నారా? ఏదో 250, 300 వస్తుంది. దాంట్లో తనేం తింటాడు, పెళ్ళానికి ఏం పెడతాడు, పిల్లల్ని ఏం పోషిస్తాడు, నగలేం కొంటాడు, చీరలేం కొంటాడు. అయినా సారి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి సంబంధాలు గొడవ ఎందుకు చెప్పండి? ఏమే, నీకెందుకే పెద్దాళ్ళు గొడవలు? లోపలికెళ్ళు. లోపలికెళ్ళు. ఏమండో పెళ్లి కూతురు గారు, ఒక్కసారి ఇలా రండి. ఆ గుమస్తా గారి సంబంధం చూడడానికి గుమస్తా గారు వెళ్తున్నారట. ఆ గుమస్తా చేసుకోవడం నీకు ఇష్టమా? నా ఇష్టంతో ఏముంది? ఈ సీతమ్మ వారి కబుర్లు చెప్పక ఇష్టం లేదో చెప్పు. మన మంచి చెడ్డలు వాళ్ళకే ఎక్కువ తెలుసు. అదే నీ దగ్గర ఉన్న రోగం. మన్ను తిన్న పావులా పడుంటావు. ఉన్న కోరికలన్నీ మనసులోనే పెట్టు కూర్చుంటావు. కోరికలు ఉండగానే సరికాదు, వాటికి హద్దులు కూడా ఉండాలి. ఏమిటి హద్దులు? అయినా వాడిని చేసుకుని ఏం చేస్తావు? ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అసలు అది బతికేనా? రేపు ఆయన వెళ్తున్నాడు, చెప్పేసాయి. పెద్ద ఆఫీసర్ సంబంధం తీసుకొస్తేనే చేసుకుంటాను, లేకపోతే చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసాయి. తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. అంత పెద్ద సంబంధం ఎక్కడి నుంచి తెస్తారు? ఎందుకు తయారు? సుశీల నాన్నగారు కూడా గుమస్తాయేగా. మరి సుశీలకి లెక్చరర్ తెచ్చి ఎలా పెళ్లి చేయగలిగారే? అదేదో కావాల్సిన సంబంధం. కావాల్సిన సంబంధం లేదు, కాకరకాయ సంబంధం లేదు. చేసుకోనని కూర్చోవడమే. వాళ్లే తీసుకొస్తారు. జయ, ఎండలో ఉన్నవాడు చెట్టు నీడ కావాలనుకుంటాడు, చెట్టు నీడలో ఉన్నవాడు చిన్న ఇల్లు కావాలనుకుంటాడు, చిన్న ఇంట్లో ఉన్నవాడు తోటలో ఉండాలనుకుంటాడు. కోరికల మీద మనం స్వారీ చేయాలి కానీ మన మీద కోరికలు స్వారీ చేయకూడదు. నీకే ఎవరిని కట్టబెడితే వాళ్ళని కట్టుకుంటావు. నీకు గుమస్తాను కట్టబెడితే నాకు ప్యూని కట్టబెడతాను. అప్పుడు చచ్చేది నేనేగా. అయినా కట్టుకుంటే కట్టుకో, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులే. ఏం అవుతానేమిటి? ముందు అమ్మాయిని ఎదురు. అమ్మాయి జానకి, జానకి ఇలా రామ్మా. ఇదంతా నువ్వు ఎదురొచ్చిన వేళ విశేషం అమ్మా, నీ అదృష్టం. ఆ గుమస్తాగానే ఓకే తీసుకొచ్చినట్టున్నాడు. అబ్బాయి ఎంత బాగుంటాడనుకున్నావు? అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. అందుకే 2 పెళ్లిళ్ళు ఒకసారి ఖాయం చేసుకొచ్చాడు. ఒరే సురేంద్ర, అమ్మాయి ఎంత బాగుంటుందో తెలుసా?
అయితే వీడి పని కూడా గోయిందే. ఏమిటి అబ్బాయి పెళ్లి కూడా ఖాయం చేసుకొచ్చారా? అవునే, పాపం వాళ్ళకి పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది. ఈ కట్నం డబ్బుతో అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నారు. మనం ఎట్లాగూ కట్నం ఇచ్చే స్థితిలో లేవు కదా. అందుకే మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ అమ్మాయిని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాటు చేసుకొచ్చాను. బరువు దించేసుకుంటున్నాడు. ఎరా మాట్లాడవేరా? నేను చూసొచ్చింది చాలా, నువ్వు కూడా వెళ్ళి చూసి రావాలా? వాడి ముఖం వాడు చూసేది ఏమిటండి? వాడు చూడకపోతే నువ్వు చూస్తావా? అసలు పెళ్లి చేసుకునేది వాడా నువ్వా? కాపురం చేసేది వాడా నువ్వా? అసలు వాడి పెళ్లి ఖాయం చేయడానికి మీరు ఎవరు అంటారు? నాన్న మీరుగా చూసి రావడం, రేపు రైలు ఛార్జీకి డబ్బులు ఇవ్వండి, నేను అది వెళ్ళి చూసి వస్తాం. మేము ఓకే అంటే ఓకే. ఏమే ఏడ్చారు, మీరు చూసిరారా కాల్చి వస్తారు. ఎవ్వరూ ఏమీ చూడనక్కర్లేదు. ఒరే సురేంద్ర, ఈసారి అడిగితే చెప్పించుకుంటా. రేపు పొద్దున పంచాంగం తీసుకురమ్మని శాస్త్రి గారితో చెప్పిరా. అబ్బాయి గారు అంటే మా పెద్ద అబ్బాయి అండి, మన సురేంద్రబాబు గారు. అవును. అబ్బాయి గారికి ముహూర్త విషయం తెలుసండి? తెలుసండి, నిన్న వాడి ముందే చెప్పాను. ఏమీ లేదు, ఈ రోజు ఉదయం మన చెన్నకేశ్వర స్వామి గారి ఆలయం లేదండి, అక్కడ మన గరువు మీద పెద్ద అబ్బాయి గారు లేరు? అవును. వారి అమ్మాయిని మన సురేంద్రబాబు గారు వివాహం చేసుకున్నారు. ఆ వివాహం జరిగింది. బాబు, సురేంద్రబాబు గారు ఉండేది ఇంట్లోనేనా? అవునండి. నీతో మాట్లాడాలి, ఒకసారి ఇంటికి రా. పర్వాలేదు, ఇక్కడే మాట్లాడచ్చు. ఈ పెళ్లి ఇక్కడెవరూ పరావాళ్ళలేరు, చెప్పచ్చు. పెళ్లి చేసుకోవడానికి ఎందుకంత తొందరపడ్డా? వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇలా చేయటమే మంచిది. వ్యాపారమా? అంతేగా, కనే వరకు ఆడబిడ్డ మగబిడ్డ అని ఎదురు చూస్తారు. ఆడబిడ్డ అయితే ఖర్చు, మగబిడ్డ అయితే జమాని పుట్టగానే లెక్కలేసుకుంటారు. మీకు బిడ్డల కష్ట సుఖాలతో పని లేదు. ఆడపిల్ల కట్నివ్వాలి కదా అని మగవాడిని దేనికో దానికి కట్టేసి ఆ డబ్బుతో దానికి పెళ్లి చేస్తారు, సరిపోతుంది. మగవాడి బ్రతికి ఏమైపోయినా శ్రీరామచంద్రులాగా మీరు చెప్పినట్టు వినాలి. నేను శ్రీరామచంద్రుని కాదు, అందుకే వచ్చేసాను. నీ బ్రతుకు నాశనం చేయడానికే చూశావన్నమాట. కాకపోతే మీ ఇష్టం వచ్చిన పిల్లల్ని ఖాయం చేయడానికి మీరెవరు? నిజమేరా, పిల్లలు పుట్టినప్పుడు ఎవరికి పుట్టారో, ఎవరి చేతుల్లో పెరిగారో, ఎలా పెరిగారో వాళ్ళకి తెలిస్తే కదరా మేమెవరమో తెలియటానికి. పర్వాలేదు, మేమెవరమో తెలియకపోయినా పర్వాలేదు, మా మాట మీరు వినకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దాన్ని పెళ్లి చెయ్యాలి. ఎలా చెయ్యాలో చెప్పు. నేనేం చెప్పను? చెప్పవలసింది నువ్వే కదయ్యా. తెలుసో తెలియకో ఆయన మాట ఇచ్చొచ్చారు. ఇప్పుడు నువ్వు ఇలా చేసావు. ఆయన పరువు పోయినా నీ పరువు పోయినా పోయేది కుటుంబం పరువేగా. ఇప్పుడు వాళ్ళు పెళ్లి ఒప్పుకోకపోతే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడమంటావా? ఆ పని నువ్వెందుకయ్యా చేయటం? నిన్ను కన్నందుకు మేమున్నాంగా, మేం చేస్తాం. కానీ 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేయాలో చెప్పయ్యా. చెప్పడానికి చేయటానికి ఆయనతో చెప్పి కన్నారా? పొరపాటేనమ్మా. పిల్లల్ని కనడం తప్పని ఇప్పుడే తెలిసింది. నువ్వు ఆడదానివేగా తల్లి, నువ్వు మాత్రం పిల్లల్ని కనుకు. ఒకవేళ కన్నా వాళ్ళతో చెప్పి మరీ కను. చాలా సంతోషంరా, దేవత లాంటి భార్యని కట్టుకున్నావు. కడుపు నిండిపోయింది. నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి? నువ్వెందుకే తలదించుకుంటావు? చేసిన వెరవ పనికి తలదించుకోవాల్సింది వాడు. రాజు, పళ్ళు రాలుతాయి. నీకంటే ఒక్కరోజు పెద్దవాడిని అంటే ఆ పని నేను చేసి ఉండేవాడిని. చిన్నవాడిని అయిపోయాను, బతికిపోయావు. ప్రేమించే ఆట ప్రేమ. వీడొక పెద్ద రోమియో, ఆవిడొక పెద్ద జూలియట్. నోర్మై, మోస్తా. ఈ ప్రేమలు పెళ్లిళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. ఓ వారం రోజులు పోయిన తర్వాత ఇద్దరు అరుచుకుంటూ రోడ్డు మీదకి వస్తారు, అప్పుడు మోస్తాను మీ నోళ్ళు. పదవే, వీడు చేసేదండి పెళ్లి. నేను చచ్చా అనుకున్నారా? వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు నేను చేస్తాను. పద. ఇదిగో, మళ్ళీ ఎప్పుడైనా నీ మొహం చూస్తే చెప్పించుకుంటూ.
ఆగు. ఎందుకు వెళ్ళావు? ఎవరు వెళ్ళమన్నారు? ఏమన్నాడు? నేను ఆ పిల్లకి మనసు ఇచ్చాను, నేను చేసుకోకపోతే అది చచ్చిపోతుంది, అయినా నా పెళ్లి ఖాయం చేయటానికి మీరెవరు అన్నాడు. అంతేగా? అసలు ఏమనుకుని వెళ్ళావే? వాడు ఏం చేస్తారని వెళ్ళావు? ఇలాంటి బిడ్డల్ని నమ్ముకోవటం కంటే గుడ్డును నమ్ముకోవటం మంచిది. మనం గడ్డి పెట్టినా అది పాలిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఇలాంటి బిడ్డల్ని తల్లి తండ్రి ఇలా అనుకోక తప్పదు, కనుక తప్పదు, పెంచక తప్పు. చూడుతుంటే నీ పిచ్చి కానీ పక్షులు అవి గుడ్లు పెడుతున్నాయి. అవి గుడ్లు కళ్ళు తెరిచినప్పటి నుంచి రెక్కలు వచ్చే వరకు వాటికి మేత పెట్టి పెంచుతుంది. రెక్కలారి అవి ఎగిరిపోగానే అవి మనలాగా బాధపడుతున్నాయా? లేదు, నా బిడ్డ ఎంత చక్కగా ఎగిరిపోతుందో అని ఆనందిస్తుంది. మనం అంతే, మన బిడ్డ నుంచి ఏమీ ఆశించకూడదు. నా తల్లిదండ్రులు బిడ్డ నుంచి ఆశించడం ఏంటి? వాడు చేసుకోకపోతే సంబంధం చెడిపోతుందా? లేదు, వాళ్ళ పిల్లలు చేసుకోకపోతే కట్నం ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తాం, కట్నం ఇచ్చే చేస్తాను దుర్గా, కట్నం ఇచ్చే చేస్తాను. ఏమైనా సరే ఏదో ఒకటి చేయాలి. కనీసం 20,000 రూపాయలైనా సంపాదించాలి. నేను ఎందుకు పనికిరాని వాడిని కాదని మా వాళ్ళందరికీ తెలియాలి. ఎలాగైనా సరే నా చెల్లి పెళ్లి నా చేతుల్లోనే జరగాలి. దానికి ఒకటే గురు, మొన్న రాజమండ్రిలో జయమాలి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టి 1,00,000 రూపాయలు వసూలు చేశారట. మన ఊర్లో ఇప్పుడు వచ్చి ఆ ప్రోగ్రామ్ ఎవరు పెట్టలేదు. నువ్వు అన్న పెడితే కనీసం 50,000 రూపాయలు వసూలు చేయొచ్చు. అవును గురు, 5,000 ఖర్చు అయినా 5,000 మిగులుతుంది. ఐడియా చాలా బాగుందిరా. కానీ గురు, పెట్టుబడికి ముందు కాస్త ఖర్చు అవుతుంది. దాందే ఉందిరా, ఎలాగో ఒకలాగా నేను తెస్తానుగా. చివరికి ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లి చేయాల్సి వచ్చింది. మన బిడ్డలు ఇలా చేస్తారని తెలిసే పెద్దాళ్ళు మనకి ఇల్లు ఇచ్చిపోయారు. పంప మురిగింది, కాంట్రాక్ట్ కనపట్లేదు, డబ్బంతా ఆరేది ఉంది. మరేపడేమో ఇమాం జనతాగం సంగృహ్ణానేతి ద్వాదశ రత్నీరసనా భవతి ద్వాదశ మాసాః సంవత్సరః సంవత్సరమేవావరుందే మౌంచీర్భవతి ఊర్ధ్వైముంచాః ఊర్జమేవావరుందే చిత్రా నక్షత్రం భవతి చిత్రం వాయే తత్కర్మ యతస్వమేధస్సముచ్చై సతమానం భవతి సదాయుఃపురుషస్తతేంద్రియాయుష్యేవేంద్రియే ఆగండి బాబు, ఆగండి, నా మాట వినండి బాబు. కంగారు పడకండి బావగారు, తర్వాత చూసుకుందాం. రే బండి ఎక్కడరా? మదనమ్మా, అమ్మా ఆగండి, ఆగండి బాబు. ఎవరిని చెప్పండి బాబు, నేను ఏం చేయమంటారు చెప్పండి. పేట్ల మీ పెళ్లి ఆపేశారని అప్పరిస్తే మాత్రం మాకు వెళ్తే డబ్బు లేకపోతే ముందే చెప్పచ్చు కదా. ఆ రోజు మా నాన్నగారు ముందే చెప్పారు, డబ్బు లేకపోతే పేట్ల మీ పెళ్లి ఆపేస్తారు. తెలిసి కూడా అలా చేయడం ఏమి బాగలేదు. మీరు ఎవరయ్యారు, మమ్మల్ని అలా పెట్టి కాదు బాబు. డబ్బు లేకుండా నేను ఈ పెళ్లి చేయడం లేదు, డబ్బు లేకుండా మిమ్మల్ని పిలవలేదు. తెచ్చాను, ఏమైపోయిందో అర్థం కావటం లేదు. సరే అర్థమై ఎందుకు డబ్బు వచ్చిన తర్వాత చేసుకుందాం. మీరు పెద్దోడు, మీకు నేను చెప్పగలిగినాను కదా. ఇంతమంది వచ్చాక ఇంత తతంగం జరిగిన తర్వాత అబ్బాయి గారిని పేట్ల మించి మీరు తీసుకెళ్ళిపోతే అమ్మాయి గారికి గతి ఏం కావాలండి? వేరే సంబంధాలు వస్తాయా? వేరే సంబంధం ఎందుకయ్యా, డబ్బు వచ్చిన తర్వాత మేము చేసుకుంటాం. బాబు, మీకు ఏ హామీ కావాల్సిన ఇస్తాను, ఎవరితో కావాల్సిన ఇప్పిస్తాను. 2 రోజులు గడువు ఇప్పిస్తాను. ఈ నెలంతా మంచి ముహూర్తాలే బాబు గారు.
రోజులు పోయిన తర్వాతే ముహూర్తం పెట్టుకుందాం. ఇంట్లో మురిపోయిందేముంది? ఏంటండి ఎంతసేపు మీ గొడవ మీద కానీ అవతలాలు ఏం చెప్తారో తెలుసుకోరే. 2 రోజులు గడివి ఇవ్వండి అంటే 2 రోజులు పోయాకే చూద్దామంటారా? అంటే మీకు డబ్బే ముఖ్యం కానీ పిల్ల కాదనమాట. 2 రోజులు కూడా అక్కర్లేదు, ఓ 10 నిమిషాలు అక్కడ కూర్చొని నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. డబ్బు పుచ్చుకుని అక్కే తాళి కడుతుంది కానీ. లేదు బాబు, నువ్వు వాడు కలిసి కదా వచ్చారు. నేను వాళ్ళ దగ్గర పని చేస్తున్నాను బాబు. రే చెబుతావా లేదా చంపిమంటావా? నిజంగా నాకు తెలియదు బాబు. మూర్తి, ఏం చేయాలో తెలియడం లేదురా. ఇక్కడ ఏదో వస్తుందని చెల్లెయ్య కట్టం కోసం ఉంచిన డబ్బు ఎవరికి చెప్పకుండా తీసుకొచ్చేసాను రా. ఇప్పుడు ఏం చేయాలి? దాని పెళ్లి ఎలా జరుగుతుంది? బాబు గారు, బాబు గారు, ఈ డబ్బు తీసుకోండి, రండి పెళ్లి జరిపిద్దాం. కృష్ణమూర్తి బాబు గారు, మీరేమంటారో నాకు తెలుసు, మీరేం మాట్లాడకండి. ఈ రోజు 4 డబ్బులు సంపాదించానంటే ఇదంతా మీ తలవే కదండి. ఆ రోజు నేను మిషన్ కొనుక్కోవడానికి మీరు అడ్డం ఉండకపోతే ఈ రోజు నేను ఇట్లా ఉండేవాళ్ళ. నా మాట కాదనకండి. రండి రండి బాబు గారు, రండి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై నమః. సర్వత్ర దేవతాభ్యో నమః. సమస్త సర్వోపచార పూజాం సమర్పయామి. మాంగళ్యధారణ కానివ్వండి, వాయించండి భజంతులు. ఏమిటమ్మా ఇది? అవునమ్మా, ఇంతసేపు దీనికోసమే కదా ముహూర్తం ఆగిపోయింది. అందుకే దీన్ని కట్టమంటున్నాను. జానకి, తప్పు ఏమిటమ్మా తప్పు? ఆడదై పుట్టడం తప్ప, ఇలాంటి డబ్బు తినే మనిషి చేత తాళి కట్టించుకోవడం తప్ప? అమ్మాయి, నిజం చెప్పండి, ఇందాక పెళ్ళెందుకు ఆగింది, ఇప్పుడెందుకు జరుగుతోంది? డబ్బు కోసమే కదా? అంటే డబ్బు పోసే కదా కొనుక్కున్నాం. సంతలో పశువుల్ని కొనుక్కుంటున్నాం, పెళ్లిపేట్ల మీద వేళని కొనుక్కుంటున్నాం. డబ్బు పోసి కొనుక్కునేటప్పుడు పశువులు కూడా మంచి చూసి కొనుక్కుంటామే. మరి ఇంత డబ్బు పోసి ఇలాంటి వ్యాపారస్తులు ఎందుకు నన్ను కొనుక్కోవడం? పెళ్ళంటే వ్యాపారము కాదు, పెళ్ళామంటే యంత్రము కాదు. కాళ్ళు కడిగినా సమర్థుడి కడగమన్నారు, తాళి కట్టించుకున్నా యోగ్యుడి చేత కట్టించుకోమన్నారు. విన్నారుగా, చేసేది 350 రూపాయలు ఉద్యోగం, రోజు మాత్రం 3 లక్షలకేం తక్కువ లేదు. ఇక వెళ్ళండి. బాగుంది, చాలా బాగుంది. నేను బ్రతికుండగా నీ పెళ్లి చేయలేనమ్మా. లేదు నాన్న, అతను ఇష్టపడితే మీరు కాళ్ళు కడిగే సమర్థుడు, నాకు తాళి కట్టే యోగ్యుడు కృష్ణమూర్తి. అమ్మాయి గారు, మంగళమని అనరే ఓ సఖియలారా, ఓ చెలియలారా, మంగళమని అనరే. అదేం కుదరదు, ముందు పేరు చెప్పాలి. సంతకం ఎప్పుడు అయిపోయిందిరా? అయిపోతుంది. నేను రావటం ఇంకో రోజు ఆలస్యం అయితే ఇద్దరు చెరువు కొడుకులు కూడా కలిసి ఉండవచ్చు. ఇంతే, నేను ఒకడు ఉన్నానని, నాకు చెప్పాలని, నేను దగ్గర నీ పెళ్లి చేయాలని ఏమని అనుకున్నావా? నేను లేకుండా పెళ్లి చేసుకుంటావా? నీతో చెప్పకుండా చేసుకోవాలని కదరా, ఏదో నటకని సెటప్ అయిపోయింది. అయిపోయింది. ముందు పేరు చెప్పాలి, లోపలికి కలగాలి. జానకి గారు, నో గార్లు తింది. నేను జానకి వచ్చా. వదినా, నువ్వు కూడా కానీ. ఆయన నేను వచ్చాను. ఆయన అంటే ఎవరు? ఆయన పేరేమిటి? కృష్ణమూర్తి గారు, నేను వచ్చాను బాబు. వచ్చా సరే, ఏం తెచ్చారని? ఏం దేవాలరా? మరదలు కట్నం. నువ్వు మరదలో కాదుగా. కాదా? ఎవరన్నారు? చీర లేదు, అంతే తేడా. థ్యాంక్ యూ. సరే, తర్వాత చూసుకున్నాం. ఏం మీరు లోపల పడండి. ఓహో, వదినా, నీకు ఇక్కడేం పని? వెళ్ళు. ఈ పనులన్నీ నీకెందుకయ్యా? ఇది నా పని వదినా. ఈ రోజు నుంచి నా పని. నువ్వు తప్పుకో. ఈ పని కూడా నేను చెప్తే నేను చేసే పని ఏమిటో. చెప్పింది చేయి, రేపటి నుంచి నువ్వు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. ఎందుకు చేయకూడదు? అని ఉండద్దు. బో ఖాళీ, నేను చేసి బిజీ ఏమిటో. ఉద్యోగం వస్తే ఏం చేస్తాను? ఉద్యోగం వస్తారా? నేనా? అన్నాసి నీకు ఉద్యోగం వచ్చిందిరా, పోస్ట్ మాస్టర్ గారు చెప్పారు. ఇదంతా నిజంగానే కాదురా, వదిలి వచ్చిన వేళ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా, థ్యాంక్ యూ. కానీ బ్రదర్, హైదరాబాద్ వేశారా? అయితే పనులైతే అంత బాగుండేది. రేయ్, మీ ఉద్యోగం లేని వాళ్ళ దగ్గర ఉన్న రోగం ఏదిరా? ఉద్యోగం వచ్చే వరకు దేశంలో ఎక్కడైనా పర్వాలేదు అంటారు. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత మన ఊళ్ళో అయితే బాగుండు,
మన వీధిలో అయితే బాగుండు, మన ఇంట్లో అయితే బాగుండు, మన దొడ్లో అయితే బాగుండు అనుకుంటారు. విశ్వాసాలు మానే వెళ్ళి బట్టలు అయితే రెడీ. బట్టలు లూ ఎక్కడున్నాయి బ్రదర్? అట్టే ఏడ్చాలేరా, వచ్చేటప్పుడు టైలర్ చెప్పొచ్చా. ఈ కంపెనీ ఎవరో తెలుసా? తెలుసు సార్, బాబు అండ్ రాజ్ కంపెనీ. బాబు అంటే ఎవరో తెలుసా? తెలుసు సార్. అది కూడా తెలియకుండా లోపలికి వచ్చావన్నమాట. బాబు అంటే మా బాబు. రాజు అంటే తెలుసా? కింగ్. రాజు అంటే నేను, బాబు అంటే మా బాబు. ఆ బాబు ఈ రాజు కలిసి ఒక కంపెనీ పెట్టాం. ఈ పాపం మా బాబు పోయాడు, ఈ రాజు మాత్రం మిగిలిపోయాడు పాపం. ఈ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా? 150 మంది పనిచేస్తున్నారు. 50 మంది ఈ కింద పనిచేస్తున్నారు. ఓహో. ఇంకా 100 మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు సార్? ఏమీ చేయటం లేదు. మాట పైకి చూడు, ఆ పైన పనిచేస్తున్నారు. ఓహో, మీ పైన కింద 150 మంది పనిచేస్తున్నారు అన్నమాట. మరి నీతోటి 151. నీకు గుమాస్తా ఉద్యోగం ఇస్తాను, ఎందుకంటే లెక్కలు బాగా తెలుసు. అబ్బాయి అలా అడుగుతావు అమ్మాయినే? ఏమన్నా నువ్వేమైనా అడుగుతావా? ఏం చదువుకున్నారు? ఇంటర్. ఏం ఉద్యోగం చేస్తున్నారు? షుగర్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్. జీతం ఎంత ఉంటుంది? 350 రూపాయలు ఓటీ. ఏమిటే బియ్యంలో రాళ్ళు ఏరిపారేసినట్టు ఏరిపారేస్తున్నావు? ఎవరు నచ్చుతారే నీకు? పిల్ల నచ్చని చెడిపోయిన సంబంధాలు ఉన్నాయి కానీ పిల్లలు నచ్చని చెడిపోయిన సంబంధాలు లేవే. నీకేమైనా పిచ్చి పెట్టిందేమి? మన తాహతకి కలెక్టర్లు డాక్టర్లు ఎక్కడి నుంచి వస్తారే? వస్తారు. దీని తాతలు లక్షలు సంపాదించి పెట్టారు. ఆ లక్షలతో కలెక్టర్లని డాక్టర్లని తీసుకొస్తాం. పెద్ద మనసు ఉండాలి కానీ పెద్ద హోదాలు మనకెందుకే? హోదా ఉంటే సరిపోయిందా? వాడు దీంతో సక్రమంగా కాపురం చేయొద్దు. మనం ఎక్కడున్నామో మర్చిపోయి ఎక్కడెక్కడ ఊహించుకుంటామేంటి? నేల మీద ఉన్నోడికి చుక్కలు ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తాయి. వాటిని అందుకోవడానికి బయలుదేరితే జీవితాలు చాలవే. పెళ్లి చేసుకునేప్పటికి మీ బావ సంగతి ఏమిటి? సోడాలు అమ్ముకునేవాడేగా. మరి ఇప్పుడు ఈ 3 ఏళ్లలో పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, 25-30 మందిని చేతి కింద పెట్టుకున్నాడు, ఐస్ పార్లర్ పెట్టుకున్నాడు. ఎంత పెద్దోడయ్యాడే. మన రాత బాగుంటే ఈ రోజే విమానాలు ఎక్కక్కర్లేదే, పెళ్ళైన తర్వాత కూడా విమానం మన దగ్గరకే వస్తుంది. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి పొట్టాలు చుట్టాలు లేవు, పెళ్లి చూపులు లేవు. నా ఇష్టం వచ్చిన వాడికి ఖాయం చేస్తాను. నువ్వు చచ్చేట్టు కట్టుకు తీరాలి. ఏమండో అదృష్ట దేవత గారు, ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచి? మీ మరిది గారి దగ్గర నుంచి. ఏమని రాశాడు? ఈ అదృష్ట దేవత గారిని అన్నగారిని తలుచుకుంటున్నాట, సెలవు దొరక్క గృహప్రవేశానికి రాలేకపోయాట, ఉద్యోగం పెరిగితే గాని ఈ ఊరు రాడంట. అవును, మీకు తట్టలేదు నాకు తట్టలేదు. ఏంటది? మన చేయమని ముఖర్జీకి ఇచ్చేస్తే నాకు దట్టక్ కాదో ఎప్పుడో లటక్కన సెటప్ చేసేసేవాడిని. కానీ మీ చెల్లెలు దాటికి మగవాడు తట్టుకోలేడు. ఏ ఎందుకని? మీ చెల్లెలకి గొప్ప గొప్పలు కావాలి, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు. కానీ ఇటు మామూలు ఉద్యోగస్తులేగా. అయితే ఏమండి, అబ్బాయి బుద్ధిమంతుడు, మనకు తెలిసినవాడు, పైగా మన ఇంట్లో కుర్రాళ్ళ ఉంటాడు. ఉంటాడు నిజమే, కానీ ఇటు జీతం 500లేగా. మీకు తెలుసు నాకు తెలుసు, దానికేం తెలుసు? ఓ 4000 అని చెప్తే సరే. చెప్తే సరిపోద్దా? అదే సరిపోతుంది. దానికేవో పిచ్చి పిచ్చి కోరికలుంటాయి, పెళ్ళైన తర్వాత వాటంతటవే సర్దుకుంటాయి. సర్దుకోకపోతే కొన్నాళ్ళ వరకు మనమే డబ్బు పంపి సర్దుబాటు చేద్దాం, సరేనా? అయ్య బాబోయ్, ఈ సర్దుబాటు లేని పడలేను. అదంతా నీకెందుకురా, మేము ఉన్నాం కదా. అది సరేరా, నువ్వు పెళ్లి చేస్తావు, మా ఇద్దరి చేత నువ్వు కాపురం చేయించలేవు కదా. చాలే ఊరుకోవయ్యా నువ్వు. మరీను అదేమన్నా దెయ్యమా భూతమా? దాని మనసు ఎంత మంచిదో తెలుసా? ఇష్టపడితే ప్రాణం ఇస్తుంది. ఇష్టం లేకపోతే ప్రాణం తెస్తుంది. ప్రాణం ఇస్తుందా? ఏమిటండి మీరు మరీను? పెళ్లికి ముందు ఇలా ఉండి పెళ్ళైన తర్వాత మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్ళై 4 రోజులు కాపురం చేస్తే దానంతటదే సర్దుకుపోతుంది. సర్దుకుపోతే పర్వాలేదు, అప్పుడు కూడా సర్దుకోకపోతే అదంతా మేము చూసుకుంటామని చెప్పాం కదరా. అసలు ఈ గొడవలన్నీ నీకెందుకురా? నువ్వు సరే అను. మీరిద్దరూ సరే అన్నారు కదా, నాకు సరే కానివ్వండి. పెళ్లి చేసుకో. ఏమిటి రోజు రోజుకి మొండితనం అయిపోతున్నావు? మొన్నటి దాకా కలెక్టర్ అయితేనే పెళ్లి చేసుకుంటానన్నావు, తర్వాత ఏమో పెళ్ళే వద్దన్నావు, ఇప్పుడేమో చదువుకుంటానంటున్నావు. ఇవన్నీ మన వల్ల అయ్యే పనులేనంటే? అదంతా నాకు తెలియదు. చదివిస్తే చదివించండి, లేకపోతే ఏ ఉద్యోగం చేసుకుని నేనే చదువుకుంటాను. బ్రతుకుంటా నీకు ఇష్టం లేదంటే? ఒకడేమో వాడి స్వార్థం చూసుకుపోయాడు, రెండో వాడేమో లోపరైపోయాడు, నువ్వేమో శిఖండి లాగా తయారయ్యావు. మీరు బిడ్డలుగా పుట్టింది పిశాచాలుగా మమ్మల్ని పీకు తింటాకంటే ఇంతకంటే ఏ నవలోనో ఇంత విషయం పెట్టండి తీర్చేస్తాం. ఏమిటి నాన్న ఇది? నువ్వు మరీ చిన్నపిల్లాడ.
అదేదో తెలివి తక్కువగా మాట్లాడినా నువ్వు మాట్లాడతావేంటి? ఏం చేయమంటావు చెప్పమ్మా. కనీసం ఉద్యోగం అన్నా ఉంటే ఆఫీసులో పడి ఉండేవాడిని. ఇప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉండి దీని గొడవ వెళ్ళాక చస్తున్నాను. వీడి నీ పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడేమో ఇంకా చదువుకుంటానంటుంది. ఈ చదువుకే సంబంధం తేలేక చస్తుంటే ఇంకా చదువుకుంటే ఆ చదువుకు దగ్గర సంబంధం నేను తేడా చెప్పు. ఏమిటి బాబు నువ్వు కూడా ఒకసారి ఇలా రండి. నీకేమన్నా పిచ్చెక్కిందా? ఎందుకు ఇలా సాధిస్తున్నావు? వద్దు బాబు వద్దు, నా వల్ల కాదు, నేను చదివించలే. చూడండి, మీకు ఇదివరకే చెప్పాను, జై పెళ్లి బాధ్యత నాదని. ఈ చదివించడం కూడా అందులో ఒక భాగమే. ఆ బాధ్యత నాకు వదిలిపెట్టండి. జైని హైదరాబాద్ హాస్టల్లో చేర్పిస్తాను, అక్కడే ఉండి చదువుకుంటుంది. ఇదిగో తమ్ముడు, జయమ్మని కాలేజీలో చేర్పించేసాం. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనల్లా ఆ అమ్మాయిని నీ దగ్గరికి లాక్కోవడమే. అమ్మో, ఈ లాక్కోటాలు పీకోటాలు నాకు అలవాట్లేదు. అది కాదు ముఖర్జీ, ఆయనకి చెప్పడం చేతకలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నట్టుండి పెద్ద లక్షాధికారి అయిపోవాలి. ఎలా అవటం? ఏ లాటరీలో తగలాలి, లేకపోతే గుద్దాలి. ఆ గొడవలో నీకెందుకురా, అవన్నీ మేము చూసుకుంటాగా. ఇదిగో చూడు, సూటు బూటు వేసుకుని ఒక పెద్ద కారు అద్దెకి తీసుకుని అది ఏ బస్ స్టాప్ లోనూ నుంచుంటుంది కదా, కారు తీసుకుని దాని ముందు ఆపు, దాన్ని ఎక్కించుకో. కాలేజ్ వదిలి ఒక గంట You are Miss Jaya? Yes. I am Mr. Mukherjee. ఎస్టేట్ ఓనర్ రాజారావు గారి పేరు మీరు వినే ఉంటారు. ఆయన గారు ఒక్కగానొక్క కొడుకుని నేను. అయితే ఏమంటారు? రండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్, అక్కర్లేదు, వెళ్ళండి. కారు అలాగో ఖాళీగానే పెడుతుందండి. వెళ్తే వెళ్ళండి, మా కూడా మీకెందుకు? అది కాదండి, మీరు Shut up and get out. చూసారా, మా చెల్లంటే అనుకున్నారు. అడ్డమైన వాళ్ళందరి కార్లు ఎక్కమంటే ఎక్కుతుంది అనుకున్నారా? ఏమిటి అడ్డమైన అదే చూసారా? నిన్ను కాదు ముఖర్జీ, అసలు లేదు. నేను అక్కడికి వెళ్తాను ఎందుకు, తిట్లు తింటాను ఎందుకు? నాకేం కర్మ? మీ చెల్లెలు గొప్పతనం నిరూపించుకుంటానికి నేనే దొరికానా? ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఈ గొడవ? ఊరికే కంగారు పడిపోతావేంట్రా? దేనికైనా త్వర ఉండాలరా. తిడుతూ ఉంటే తిడతారా? మొదట్లో అట్టగే తిడతారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఇదిగో, రేపు పొద్దున్న ఏ సినిమాల దగ్గరైనా అమ్మాయి టికెట్ దొరకని ఉంటుందన్నకు, అప్పుడు నువ్వు వెళ్ళి టికెట్ కొనేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి టికెట్ ఇస్తున్నట్టే ఇచ్చి చెయ్యట్టుకో. అంతే, లటక్కని సెటప్ అయిపోద్ది. అంతేనంటావా? అంతేరా, దేనికైనా 1-2 సార్లు జరగాలరా. అవునవును, ప్రపంచ యుద్ధం కూడా 1-2 సార్లు జరిగింది. అబ్బా, 1 రోజులని టికెట్ దొరకలేదంటే ఏమనుకున్నావే? ఇది బాంబేలో సిల్వర్ జూబ్లీ ఆడుతుంది, అందుకే దీన్ని తీసుకొచ్చి పక్క థియేటర్లో తెలిసి మారుతుంది కదా. అబ్బే, ఆ సినిమాకి నేను రానమ్మ తల్లి, ఎప్పుడైనా చూద్దాం కానీ ఏముంటుంది వాళ్ళంతా ఆలస్యంగా బయలుదేరాం. హలో మిస్ జయ, నేను గుర్తున్నానా? ఏమి తిరిగి వచ్చేస్తున్నారు? టికెట్లు దొరకలేదు. నా దగ్గర ఉన్నాయి టికెట్లు. అక్కర్లేదు, పర్లేదు, రండి. ఇవన్నీ 2 4 కనిపిస్తున్నారా? పళ్ళని సరిగ్గా ఉన్నాయా? ఊరుకోరా, మరీ ఇంత చిన్న విషయానికే కంగారు పడిపోతావేటి? చిన్న విషయమా ఇది? ఒక ఆడపిల్ల 10 మందిలో 10 కొట్టేస్తే. ఒరేయ్, పెళ్ళాం కొడితే తప్పు గాని పెళ్లి గాని పిల్ల కొడితే ప్రేమరా. అవును ముఖర్జీ, అదెంత స్పీడు అంత స్లో. నిన్నంత స్పీడ్ గా కొట్టిందా? ఇప్పుడు ఎంత స్లోగా బాధపడుతూ ఉంటుందో. ఈసారి నువ్వు కనిపించావనుకో, అమ్మా మళ్ళీ కొడుతుందా? క్షమాపణ చెప్పుకుంటుంది. నిన్ను నువ్వు చేసిన పని ఏం బాగలేదే. అవునే, అవునంటే చాచి లంపకాయ కొట్టి. ఏవే, జీవితంలో మనం ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకోవడానికి ప్రేమ రూపంలో వచ్చింది ఈయనేమో. పొరపాటు అయిపోయింది. పొరపాటుని మాతో అంటే ఎలాగా? ఆయనతో వెళ్ళి చెప్పు. అవును, ఆయన ఎక్కడుంటారే? అదిగో ఆ పార్కులో ఉంటారు. ధైర్యంగా ఉండు, మొహాట్లా బిగించావే. చిన్న పోజు కొట్టు. నువ్వు వెళ్ళి ఆయనకి సారీ చెప్పవే. వెళ్ళు, వెళ్ళవే. నిన్నే చూస్తాంరా. చూస్తుందిరా. చూస్తే ఏమైందిరా? పర్వాలేదు, పద. వెళ్ళవయ్యా, నువ్వు వెళ్ళకపోతే సిగ్గుపడేది వెళ్ళిపోతుంది. వెళ్ళు. మళ్ళీ ఏమైందిరా? ధైర్యంగా ఉండు. కొట్టు. జస్ట్ మినిట్. సారీ అండి. మీరెందుకండి చెప్పడం సారీ? కొట్టినందుకు నేనే చెప్పాలి. మీరే చెప్తున్నారా? థ్యాంక్స్ అండి, కానీ తొందరపడింది నేనే కదండి. నాకు రాత్రంతా నిద్రే పట్టలేదు.
ఎందుకండి? నన్ను కొట్టినందుకా? చెయ్యంతా ఒకటే నొప్పి. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదండి. ఏ అవమానపడ్డారనా? కాదు, దవడ వాచిపోయినందుకు. నవ్వేసుకున్నారు. ఇద్దరు ఒకటైపోయినట్టు. ఆ తర్వాత ఇంకా తర్వాత ఏమిటి, లతక్కన సెటప్ అయిపోయి సినిమాలో హీరో హీరోయిన్ లాగా డూయట్ పాడేసుకోవటమే. బాయ్, సీ యూ. గుడ్ నైట్. ఎప్పుడొచ్చారు? ఎవరే అతను? ఆయన ఎవరు జయమ్మా? మరేమో ఫ్రెండా? ఫ్రెండ్ అంటే ఎవరా? అదే అదేం కాదక్క, ఆయన చాలా మంచివారు. మంచోడు కాబట్టి అతని కారు నువ్వు ఎందుకు ఎక్కుతావు జయమ్మా? కాకపోతే అతను మగాడు. చాచా, అటువంటివి ఇక్కడే లేవు బావా. ఇది సిటీ. కాలేజ్, ఎడ్యుకేషన్, కో ఎడ్యుకేషన్, సొసైటీ, కల్చర్. అక్కడ అమ్మా నాన్న కాదు నిన్ను తీసుకొచ్చి హాస్టల్లో పెడితే నీ ఇష్టం వచ్చినట్లు షికార్లు బలాదులు తిరుగుతున్నావా? వెళ్ళిపోదాం. ఇక్కడేంటి గొడవ? జయమ్మా నువ్వు లోపల పదా పదా. సర్దే, బట్టలు సర్ది వెళ్ళిపోదాం. అది కాదక్క, నిజం చెప్పేస్తాను. ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం. నాకు ఆయనంటే ఇష్టం. ఆయన్ని మీతో చెప్పి మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నది. పెళ్లి చేసుకుంటావా? నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఆగు. ఏంటి, నువ్వు అతను పెళ్లి చేసుకుంటావా? ఏంటి జయమ్మా, నీకేమన్నా మర్చిపోయిందా ఏంటి? అతను చూస్తుంటే ఏదో చదువుకునే కుర్రాళ్ళగా ఉన్నాడు. రేపు ఏదైనా ఉద్యోగం చేస్తే 200 300 సంపాదిస్తాడు. అతను చదువుకోవడం బావా, ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు 4000 జీతం. ఇప్పుడు చూసా చూడు కారు, అటువంటివి 4 ఉన్నాయి బావా. 4 అక్క. పెద్ద బంగ్లా, బోరుడంత ఆస్తి, మనసు. అబ్బా ఎంత మంచి మనసు తెలుసా? అతని మనసు లోపలకంతా వెళ్ళి చూసామన్నమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? అక్కడ అమ్మా నాన్నకి నేనే సమాధానం చెప్పాలి. అర్థమైన వాళ్ళందరూ అద్దె కార్లు తీసుకొచ్చి నావి అని చెప్పుకుని ఇలాంటి వాళ్ళందరినీ మోసం చేస్తూ ఉంటారు. అక్క, తెలియకపోతే తెలియనట్టుండు. అద్దె కార్లో తిరగాల్సిన కర్మ అతనికేం పట్టలేదు. నా కళ్ళారా చూశాను. ఎంత స్టేటస్, ఎంత ప్రెస్టేజీ. అసలు వాళ్ళ ఇంట్లో సోఫా. నేను పెళ్ళేంటి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, అంతే. సారీ ఫర్ ది డిలే. I am Mr. Mukherjee. అవసరాలకు ఇష్టం వచ్చి ఐస్ ప్యారలల్. I am so sorry, I couldn't able to come to your house. I could do. కూర్చోండి. కూర్చోండి. నో. పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం నాకు అలవాట్లేదు. మీరు కూర్చోండి, తీసుకోండి. ఐఎమ్ సారీ, ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. నో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది మన ఇంగ్లీష్? చాలు ఊరుకోండి. మీ నాన్నగారు ఉన్నారండి? లేరు. మీ అమ్మగారండి? లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్స్పైర్డ్. ఎప్పుడు వస్తారండి? ఎక్స్పైర్డ్, చచ్చిపోయారు. దే హావ్ గాన్. అయ్యో పాపం, వాళ్ళని చూసి అదృష్టం మాకు లేకపోయింది. ఈ ఇల్లు మందేనా అండి? నో, ఆఫ్టర్ ఆల్ దిస్ మై గెస్ట్ హౌస్. మన సొంత ఇల్లు 3 అంతస్తుల భవనం. చూస్తారా డ్రైవర్? అక్కర్లేదండి, ఇల్లు చూసేటప్పటికే కడుపు నిండిపోయింది. అవును, మనకు ఆస్తిపాస్తులు ఏమాత్రం ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. ఐస్ ప్యారలల్ ఉందండి? బోలెడు ఉన్నాయి. అవన్నీ మా మేనేజర్ చూసుకుంటాడు. ఆయన ఆస్తి మీద పాస్తి మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. ఐఎమ్ అన్ ఇండివిజువల్ మ్యాన్. ఐ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ లెగ్స్. నా కాళ్ళ మీద నేను నిలబడదలుచుకున్నాను. దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ది జాబ్. అందుకే నేను ఉద్యోగం చేస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ 4000 రూపీస్ పర్ మంత్. నెలకి 4000 రూపాయలు సంపాదిస్తున్నాను. అబ్బా, ఒక్క నిమిషం వస్తారా? మీతో మాట్లాడాలి. విత్ ప్లెజర్, కమ్ ఆన్. ఉత్తరం కొట్టేస్తున్నారు. ఏ మాత్రం కొట్టండి రా. అలవాట్లే మీ పైపు వెళ్తాలేక ఈ కోట్ వేసుకోలేక వస్తున్నాను. పెద్ద పని పెట్టావు. సరే కానీ ఈ ఇల్లు ఎవరిదిరా? మా ఫ్రెండ్ రా, అడ్జస్ట్ చేస్తాను. అమ్మాయి ఎలా ఉందిరా? అంతవరకు రాలేదులే. ఆ అమ్మాయికి నేనంటే బలే పెచ్చరా. మాకు తొందరగా పెళ్లి చేసేరా. ముందు నాటకం అంటే పెట్టిపోయావు, ఇప్పుడేమో తొందరగా పెళ్లి చేసి అంటున్నావు. ఇప్పుడు ఈ నాటకం గురించి చెప్పేద్దామా? కొంప మునిగిపోతుంది. నువ్వేం మాట్లాడుకో, ముందు పెళ్లి అయిపోయి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఎలా ఉన్నాడే? బాగానే ఉన్నాడు. నేనేమిటి ఈ కుళ్ళు, నువ్వు చాలా బాగున్నాడు కదా. బుద్ధిమంతుడు కూడాను. మెల్లగా అంటావేమిటే? ఎంత బుద్ధిమంతుడో తెలుసా? అసలు ఆయన బుద్ధి ఉంది చూడు. నవ్వేసుకుంటున్నారే. పెళ్లి నిశ్చయం అయిపోతుంది కదా. నోరు మూసుకో, వచ్చేస్తున్నారు.
ఇదేమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? ఇదే మన ఇల్లు. మనిల్లా? అవును జయ, రా. జయ, ఏ కూర్చో. మంచినీళ్ళు తాగుతావా? అలా చూస్తున్నావేటి? ఇది మనిల్లే. ఇదా మనిల్లు? అవును. ఏ 4 ఇళ్ళు ఉన్నాయన్నారు, ఒక్కొక్కటి 4 అంతస్తులు అన్నారు. అన్నాను అంటే ఏవి? జయ, నీకు విషయం చెప్పాలి. నన్ను అపార్థం చేసుకోవు కదా? చెప్పండి. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? ఏమిటండి? నేను మోసగాని కాదని నీకు తెలుసు కదా? అసలు సంగతి ఏమిటో చెప్పండి. నిన్ను పెళ్లి చేసుకోవటం మా వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. మీ వాళ్ళ? మీ వాళ్ళు ఎవరు లేరన్నారు? అమ్మా నాన్న లేరన్నాను గాని మేనత్త మేనమామ లేరన్నాను లేదే. ఉంటే నీకు అమ్మాయి కావాలో ఆస్తి కావాలో తెలుసుకోమన్నారు. అంతే. నా కోపం వచ్చింది. ఆలోచించాను. ప్రేమకు మించిన ఆస్తి ఐశ్వర్యం ఈ ప్రపంచంలో ఏవీ లేదనుకున్నాను. అందుకే వేదవాస్తి పోతే పోయింది, నాకు కావాల్సింది నన్ను ప్రేమించే నా జయ గాని నీ ఆస్తిలో చిల్లిగా కూడా అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పేశాను. ఏం చేయ? నేను చేసిన పని తప్పంటావా? అంటే మనకిప్పుడు ఏమీ లేనట్లేనా? ఉంది. నీకేం కావాలి అడుగు. అయితే కోర్టుకు వెళ్ళాలి, పెడతాం. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెడతాం. అయినా 4,000 రూపాయలు ఉద్యోగం ఉంది. పెద్దవాస్తి ఎవరికి కావాలి? కావచ్చు, కానీ మనం ఉండాల్సింది ఈ ఇంట్లోనేనా? కొన్నాళ్లే, కోర్టు నుంచి ఆస్తి వచ్చే వరకే. లేదండి, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనండి. రాజు, రాజు. ఏం గురు? ఒరే, కొత్త వాళ్ళు కావాలని పేపర్లో వేసావా? ఇన్ని రోజులైంది మన పనికొచ్చేవాడు ఒకడు రాలేదంట్రా. వస్తారు గురు. పరిగెత్తు రావడానికి ఇదేమో ఈత చివరిలే. ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల నుంచి రావాలి. అసలు వాళ్ళు తెలుగు నీరు పేరు గురు. అసలు గురు గురువు గిరు అంటే పళ్ళు గిలు రాలిపోతాయి. జాగ్రత్త. సార్ అన్నారు ఇంగ్లీష్ రైటర్లాగా. అవును, కళ్ళజోడు ఏమైందిరా? టిఫిన్ పని అయిపోయింది. ఏయ్, కళ్ళజోడు టిఫిన్ బలైపోతే వాచ్ అన్నానే బలైపోతుంది. తీరే మూర్తి. ఏమండి? ఏమండి? కాళ్ళు నిలిచేస్తాం. సార్ అని పిలవండి అయ్యా. మేక్ దిస్ అన్ ఇంగ్లీష్ కంపెనీ. సార్ బయట ఎవరైనా వేషాల కోసం వచ్చారా? లేదండి సార్, ఈ వీధి చివరి నుంచి ఆ చొరవలు చూశానండి. ఎవ్వరు రాలేదండి. ఏ ఒక్కరూ రాలేదా? లేదండి సార్. ఒక్కరు వచ్చారు సార్. ఎవర్రా? ఇంటేనండి. ఎందుకురా? ఎందుకంటారంటండి, 6 నెలలు బట్టి అద్దెవ్వలేదండి. అందుకండి ఆయన కాబట్టి బయట కూర్చొని వెళ్ళిపోయాడండి. మరి వాడితో లోనికి వచ్చి మెడబెట్టి గెంటేసానండి. వాడెవడరా బొరలేని నా కొడుకు. సినిమా తీయాలి, రిలీజ్ అవ్వాలి, ఆడాలి, జనం చూడాలి, డబ్బులు రావాలి, అప్పుడు మనం వాడికి ఇవ్వాలి. అంతవరకు బతుకుంటాడండి. ఓ పని చేయి, గవర్నమెంట్ ₹1,00,000 సబ్సిడీ ఇస్తుంది కదా, అది వాడికి ఇస్తామని చెప్పు. చాలోడండి. వాడికి కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పరా. వెళ్ళి కలిపి పట్టరా. ఒకటి సబ్సిడీ తీసుకోడండి. ఇదిగో, ఈసారి సబ్సిడీ మాట ఎత్తే చెప్పించుకోట్టు. జై ఇల్లేం బాగలేని గోడ పెడుతుందిరా. అవును, మరి ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? ఒక 1000 రూపాయలు పోతే పోయింది. ఓ పెద్దిల్లు అద్దెకి తీసుకో. నీకే నువ్వు చెబుతావు. డబ్బు నేను సర్దుబాటు చేస్తానుగా. సరే. చూసావా ఎంత పెద్ద హాలు? బ్రహ్మాండంగా ఉంది కదా. ఈ ఫర్నిచర్ నేనే కొన్నాను. బాగుందా? ఇదిగో అదే కిచెన్. లోపల పని చేసి ఇలా పని చేసి. చూసావా ఎంత పెద్ద డైనింగ్ హాలు? 20 మంది ఒకే కూర్చుని హాయిగా పని చేసి. బెడ్రూమ్ చూద్దాం. ఇది బెడ్రూమ్. ఇదిగో బాత్రూమ్ కూడా ఉంది. చూసావా మంచం? పాపం సత్యాగ్రహం ఉంది మా నాయనమ్మ. ఇలాంటి మంచం అంటే ఎంతో ఇష్టం ఆవికి. చూసావా? టెరెస్ కూడా ఉంది. చూపిస్తాను. చూసావా టెరెస్ ఎంత బాగుందో? వేసం కాలం 2 మడత మంచాలు వేసి పడుకుంటే పిచ్చగాలి బ్రహ్మాండంగా ఉంది కదా. చూడు, అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. కలిసి దండం పెట్టుకోవచ్చు. అదే కనపడుతుంది సార్. అదే కారణం. అవేం కాదు. ఇక్కడ ఉయ్యాలా, ఇటు క్రోటన్స్, గులాబీలు అయితే బాగుంటుందా? గులాబీలే బాగుంటాయి. హాయ్ జయ.
ఇదేమిటే ఇక్కడున్నావేమిటి? ఇది మా ఇల్లేనే. వీళ్ళ? అవును, మా ఆయన ఈ ఊర్లోనే ఉద్యోగం చేస్తున్నారు. అలాగా, రావే మా ఇల్లు చూద్దు గాని. వస్తున్నా. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? ఈ హాల్ ఏమిటి? ఈ సోఫా సెట్ ఏమిటి? ఇంటికి కనీసం రంగులు కూడా వేయించలేదా? ఆ టేబుల్స్ ఏంటి? ఆ కుర్చీలు ఏంటి? డైనింగ్ టేబుల్ కూడా లేదా? అంటే కింద కూర్చొనే భోంచేస్తున్నారనమాట. కాలేజీలో ఉన్నప్పుడు టేస్ట్ గురించి పెద్ద లెక్చర్ ఇచ్చేదానివి. ఇదేనా నీ టేస్ట్? మా ఇంటికి ఎలా ఉందో చూద్దాన్ని. హాల్లో సోఫాలంటూ వేస్తే ఇలాంటివి వేయాలి, లేదనుకో అసలు సోఫాలో వేయకూడదు. ఏమంటావు? ఆ కట్టను చూసావా? ఆటోమేటిక్. బటన్ నొక్కితే చాలు, దానంతటదే మూసుకుపోతుంది. తెరవాలన్నా కూడా అంతే. ఏమే ఫోన్? అది మావారి కోసం. ఇక్కడ 4 సార్లు రింగ్ అవుతుంది. ఇక్కడ ఎత్తలేదనుకో పై హాల్లో, అక్కడ ఎత్తలేదనుకో బెడ్రూమ్ లో, అక్కడ ఎత్తలేదనుకో బాత్రూమ్ లో. ఇదంతా ఆటోమేటిక్. సరే, డైనింగ్ హాల్ చూద్దు కంటే. చూసావా డైనింగ్ టేబుల్ ఎలా ఉందో? ఇలా నీట్ గా లేకపోతే ఆయన భోంచేరు. ఈ గ్లాస్ చూసావా? ఇంపోర్టెడ్, అన్బ్రేకబుల్. ఇదే గెస్ట్ బెడ్రూమ్, అది మా బెడ్రూమ్. ఏమండి, నేను చెప్పలేదు, నా ఫ్రెండ్ జయ. మేమిద్దరం ఒక కాలేజీలోనే చదువుకున్నాం. ఇప్పుడు వాళ్ళ ఆయన ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడు. అవునండి, మా వారు ఇక్కడే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. నెలకు 4,000 జీతం. 10 లక్షలు ఆస్తుందనుకోండి, కోర్టులో ఉంది. నేను ఎప్పుడు దీంతో అంటూ ఉండేదాన్ని, నీకు లక్షాధికారి భర్తగా వస్తాడు అని. దీనికి దొరికాడు, నాకు దొరికాడు. అందుకే ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? అదృష్టమంతా ఆడవాళ్ళదే కానీ మగవాళ్ళది కాదు అని. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏ అడ్డు లేకుండా ఇలా ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది కదా. ఏమండి, రాణి వాళ్ళ ఇంట్లో సోఫాలు ఎంత బాగున్నాయి తెలుసా? ఏమిటో, మనం ఇంట్లోనే ఉన్న హనీమూన్కి వెళ్ళినట్టుంది. అబ్బా, రాణి వాళ్ళలో చంద్రలోకంలా ఉందండి. జయ, నేను మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు. ఏమండి, రేపు మీరు ఆఫీస్ వెళ్లే ముందు ఓ అరగంట రాణి వాళ్ళ ఇంటికి వస్తే బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మన ఇంట్లో కూడా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? అలాగే, నేను రేపు క్యాంప్ వెళ్ళొచ్చిన తర్వాత ఏమి కావాలన్నీ కొంటాం. జయ, ఇప్పుడు నీకే అనిపిస్తుంది? మన ఇల్లు కూడా రాణి వాళ్ళ ఇల్లులా ఉండాలనిపిస్తుంది. పడుకో. ఏమే, రాత్రంతా నువ్వు చెప్పింది ఆలోచించాను. నిజమే, ఆయన క్యాంప్ నుంచి వచ్చి డబ్బిచ్చి నేను సామాన్ తెచ్చేటప్పటికి చాలా రోజులు పడుతుంది. అందుకని నీకు తెలిసిన కొట్లో నాకు సామాన్ అరివిప్పించవే. అలాగే, థ్యాంక్ యూ. అరే, నువ్వు ఇక్కడున్నావేంటి? వెళ్ళిపోతున్నారేంటి? రండి. ఇది వనిలా? మనీలేనండి. నాకు తెలిసి మీకు ఈ అనుమానం వస్తుందని. అంటే ఈ ఫర్నిచర్ అంతా కొన్నాను. కొన్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. డబ్బు ఎక్కడిది? అరువు. అరువా? అవునండి, వాయిదాల పద్ధతి, ఇన్స్టాల్మెంట్ బేసిస్. ఎదేంటి రాణి ఎవరో కాదండి, నా ఫ్రెండ్. మీ ఇద్దరు కాలేజీలో కలిసి చదువుకున్నాం, చిన్నప్పటి నుంచి తెలుసు. అదే ఇప్పించింది. ఆ ఏసీ ఫ్రిడ్జ్ ఇంకా 4 రోజులు వస్తుందట. ఇంటికి రంగులు వేయించాను, బాగున్నాయా? ఆ డోర్ కర్టన్స్ ఎలా ఉన్నాయి? ఏమండి, ఏమండి, ఏమిటి అలా అయిపోయారు? ఏం లేదు, ఈ ఫర్నిచరు నచ్చలేదా? చెప్పండి, నేను అనుకుంటూనే ఉన్నాను. ఇదంతా ఇండియన్ అండి, ఇంపోర్టెడ్ కాదు. మా వారికి నచ్చకపోతే ఇంపోర్టెడ్ తీసుకుంటానని చెప్పొచ్చాను. ఉండండి, ఫోన్ చేస్తాను. ఫోనా? ఫోన్ కూడా పెట్టించావా? అవునండి. ఇది అదిగో నెంబరు 5555. రేపు అక్క బావతో మాట్లాడాలన్నా, పక్కింటి ఆవిడతో మాట్లాడాలన్నా, మీరు ఆఫీసర్తో మాట్లాడాలన్నా, లేకపోతే ఆఫీసర్ మీతో మాట్లాడాలన్నా ఫోన్ ఉండాలి కదండి. ఉండాలి. నెంబర్ బాగుందా? బాగుంది. చూడు, ఇప్పుడు అనవసరంగా ఈ దుబారా ఖర్చు ఎందుకు? దుబారానా? ఇంట్లో సామాన్లు కొనుక్కోవడం కూడా దుబారాయేనా? లేని వాళ్ళు ఎలాగో కొనుక్కోలేరు, ఉన్నవాళ్ళు మనమైనా కొనుక్కోపోతే ఎలా చెప్పండి? ఇదిగో, ఇంకెప్పుడు ఇలాంటి పిసిని కొట్టి మాటలు మాట్లాడకండి. రండి, డైనింగ్ టేబుల్ మీద భోజనం చేద్దాం. ఈ డైనింగ్ సెట్ బాగుందా? చాలా బాగుంది. ఏం బాగుందండి, నా ముఖం.
అవును, ఏం బాగలేదు. ఎందుకు తీసుకున్నావు? ఏం చేయమంటారు, ఇంతకన్నా మంచి సెట్ అక్కడ లేదు. అయినా ఆర్డర్ ఇచ్చాను అనుకోండి, ఇంపోర్టెడ్ అన్బ్రేకబుల్, పై నుంచి వేస్తే పగలటండి. రేపు మన పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు కింద పడేస్తే పగిలిపోతాయి కదా, అందుకని 2 సెట్స్ ఆర్డర్ ఇచ్చాను. మంచిదా అండి? ఏమండి, నాకు కొంచెం డబ్బులు కావాలండి. దేనికి? వీటన్నిటికీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా. ఎంతే ఉందండి? 10,000. అబ్బా ఏమిటండి యాక్చువల్లీ ఉండండి, డాక్టర్ ఫోన్ చేస్తాను. తినండి. ఎందులో నవ్వుతావు? అవునులే, నీకంతా నవ్వులాటగానే ఉంది. నేను ఇక్కడ ఎంత వస్తున్నావు నీకు కావాలి తెలుసా? ఏ రోజు ఏ బిల్లు వస్తుందో, ఏ రోజు ఏ సామాన్ వస్తుందో, ఏ క్షణం ఏమవుతుందో ఆలోచించుకునే పెద్ద ఉద్యోగం అయిపోయిందిరా నాకు. ఈ గొడవలో ఉన్న ఉద్యోగం కూడా పోయేటట్టుంది. రే ఆపద్బాంధవ, అనాథ రక్షక, ఓ కృష్ణమూర్తి, అర్జెంట్ 10,000 రేపే కట్టాలి ప్లీజ్. అమ్మాయి గారు ఇప్పుడు ఏం చేయమంటారు? ఇచ్చిన మాట ప్రకారం డబ్బు పంపమంటున్నాను. అలాగే. అబ్బా, ఆఫీస్ లో పని చేసి చేసి మీరు అలసిపోతున్నారు, మీకోసం వెయిట్ చేసి చేసి నేను అలసిపోతున్నాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేక బోర్ కొడుతుందండి. ఇంకెంత? 1 సంవత్సరం ఆగామంటే నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే సంవత్సరం తర్వాత మీరు ఉద్యోగం అనేసి ఇంట్లో కూర్చుంటారా? చిచ్చి, ఉద్యోగం అనేటందుకు? ఈ అమ్మాయి గారికి బుల్లి అమ్మాయి గారు అబ్బాయి గారు పుట్టారు. అవునండి, ఎప్పుడు పుడతారండి? మనకి అర్జెంట్ గా 2 పిల్లలు పుడితే బాగుంది కదండి. అర్జెంట్ గానా? ఇది ఏమన్నా పొద్దున అనుకుని సాయంకాలం తీసుకురావడానికి సోపాలు అనుకుంటున్నావు, కుర్చీలు అనుకుంటున్నావు? పిల్లలు వాళ్ళని 9 నెలలు మొయ్యాలి, కనాలి, పెంచాలి. ఎందుకని ఇంత ఎక్కువ టైం పెట్టారు? సరేలే, ఇదే తక్కువే జనం ఎక్కువ అవుతున్నారని జనాన్ని ఎలా తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తాం. ఏమండి, మనకు పిల్లలు పుట్టగానే కాన్వెంట్లో పడేద్దామండి. నువ్వు ఉయ్యాల తోటలో వేయిద్దా అసలు? అబ్బా అది కాదులేండి, కొంచెం పెరిగాక. అవునండి, మన పిల్లల్ని అమెరికాకు పంపిస్తే బాగుంటుంది. ఇంగ్లీషు అమెరికాలో బాగుంటుందా, ఇంగ్లాండ్ లో బాగుంటుందా? ఇండియా బెస్ట్. అవును, ప్రాబ్లం తాళాలేసావా? వేశాను. ఏమండి, మనం ఇవాళ ఒక హాలీవుడ్ పిక్చర్ రిలీజ్ అయిందట, వెళ్దామా? ఇవాళ అయ్యగారికి సినిమాకి వెళ్లే మూడే లేదు. ఇంకేం మూడేంటి? అబ్బా ఏమిటండి ఇది? మర్చిపోయారు, ఇది ఒక 10,000 ఇన్స్టాల్మెంట్ కట్టి చూడు. ఇక మీద నాకు తెలియకుండా ఏమి కొనద్దు. అడ్డమైన వాళ్ళు హామీ ఉన్నారు అనుకో, నా స్టేటస్ ఏమైపోతుంది? నిజమేనండి. తీసుకెళ్ళి కట్టి. ఏమండి, వాళ్ళకు 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదండి. బెడ్రూమ్ లో ఏసీ లేకపోతే కష్టంగా ఉంది కదా, దీంతో ఏసీ పెట్టించరా? ఏసీయా? ఇప్పుడా? చలికాలంలో ఎందుకు? మా ఆఫీస్కి అమెరికా నుంచి ఏసీలు వస్తున్నాయి, అందులో చోటు తీసేసుకుందాం. అలాగే. అవును గాని మిమ్మల్ని మీ ఆఫీస్ లో అందరూ ఏమని పిలుస్తారండి? పిలవటమా? చచ్చా, మనం పిలవాల్సిందే. మనం అంటే అందరికి టెర్రర్. మన ముందు అందరూ చేతులు కట్టు నిలబడాల్సిందే. మనం ఇలా బెల్ నొక్కామనుకో, ఇంటికి 1000 రూపాయలు, ఫర్నిచర్ 4,500, టెలిఫోన్ బిల్ 3,000, కరెంట్ 500, మళ్ళీ పొయ్యి, గ్యాస్, పిడకలు, పుల్లలు. పొయ్యి ఉండగా గ్యాస్ ఎందుకయ్యా? అవును, నీ బిల్లా బిర్లాదా? నాది సార్. నీదేనా? నీ జీతం ఎంత? నీ జీతం 500. మిస్టర్, నీ మీద చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఆఫీస్ డబ్బులో చిన్న హ్యాండ్స్ ఏమన్నా చూస్తున్నానంటే? అలాంటిదే లేదండి. లేదా? చిన్న అనుమానంగా ఉంది. చిన్న కమిషన్ వేద్దామని. కమిషన్ బాగుంటుందంటావా? బాగుందండి. బాగుంటుంది. ఆ కమిషన్ వేసే వరకు నీ వేలు మాత్రం ఆఫీస్ క్యాష్ లో పెట్టావా, వేలు కొరికేస్తాను. జాగ్రత్త. ఏమండి, ఏమిటండి అలా చూస్తున్నారు? మన కారే కొన్నాను, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు. ఇంకో 4 రోజుల్లో ఇంపోర్టెడ్ కార్ ఇస్తాన్నారు, అంతవరకు ఇది వాడుకున్నాం. రండి, డ్రైవ్ చేస్తాను. మీకు డ్రైవింగ్ వచ్చా? రావడం ఏమిటండి, మా అన్నయ్య స్కూటరే డ్రైవ్ చేశాను. రండి. ఏం డ్రైవింగో ఏమిటో. జాగ్రత్త చేయా, నెమ్మదిగా పని. పని అదే. అబ్బా కంగారు పడకండి, ఏమవ్వదు. పని. అయ్యో, కొత్త కారు కదా, కొంచెం స్టేరింగ్ అది కష్టంగా ఉంది. సర్వీస్ వచ్చేసి బాగా అయిపోతుందండి. పని రైట్ పని. అయ్యో గేటు ఏమిటి హడావిడి మరీ మీరు? ఇంత కంగారు అయితే ఎలాగండి బాబు? ఇగో
10,000 పంపించు. ఎందుకు? కారుకి. మొన్నే కదండి పంపించాం. అది ఫర్నిచర్ కి. ఎంత పంపించామో లెక్క చూసుకోకు, ఎంత పంపాలో ఆలోచించుకో. ఎలా వచ్చారు? ఆరక్షణ జరిగింది. ఎవరు గారు? ఇదే. ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? ఎవరు గారు? ఎవరికైనా దెబ్బలు తగలేదు కదా? అవతల గారు డ్రైవర్ చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎంత అదృష్టం అండి, నిజంగా మీరు తాడి కట్టిన ముహూర్తం. లేకపోతే వాడు కదండి, నేను చచ్చిపోవాల్సింది. అసలు నేను రూల్స్ ప్రకారమే డ్రైవ్ చేశానండి. వాడు వస్తున్నాడు కదా అని బ్రేక్ కూడా వేశాను, కానీ మీరు కొంచెం బయటకు వెళ్ళండి. మీరు కూర్చోండి. వాడు బ్రేక్ కూడా వేయలేదు, తీసుకొచ్చి దన్నమని గుద్దాడు. నాకెంత భయం వేసిందో తెలుసా? అంతే, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అదేంటండి అలా అయిపోయారు? మన తప్పేం లేదండి. వాడి కారుకి అసలు బ్రేకులు లేవండి. రాంగ్ రూట్ లో వచ్చాడు, పైగా తాగున్నాడు కూడాను. సరే జయ, నీకు లైసెన్స్ లేదు కదా? వాడికి కూడా లేదటండి. అక్కడున్న వాళ్ళంతా వాడితే తప్పన్నారట, హాస్పిటల్లో చెప్పుకున్నారు. మరి పోలీసులు? వాళ్ళు ఊరికే ఎంక్వైరీకి వచ్చారండి. చూడు జయ, మనకెందుకు ఈ తాహతు మించిన పనులు? మన తాహతకేమండి, తక్కువ వాళ్ళమా? కాకపోతే ఆస్తి అంతా కోర్టులో ఉంది అంతే. అది సరే, ఇప్పుడు మన కారు ఎందుకు చెప్పు? ఏమిటండి, ఏమిటి మీరు మాట్లాడేది? మన పెళ్లికి ముందు మీరు ఫారెన్ కార్లలో తిరిగేవారు. పెళ్ళయ్యాక అది కూడా పోయింది. మీరు సుఖంగా ఉండాలని, సంతోషంగా తిరగాలనే కదండి ఇదంతా చేస్తున్నాను. మీరు రోజు బస్సులో ఆఫీస్కి వెళ్ళి బస్సులో వస్తుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? అందుకనే కదండి కారు కొన్నాను. ఈసారి ఇంపాల కారు కొంటానండి. ఇంతకీ మన కారు ఎక్కడా? ఇంకెక్కడ కారండి, గుద్దుకునేటప్పటికి పప్పై అంత కారు ఇంత రిక్షా అయిపోయిందండి. ఎక్కడుంది? షెడ్లో పడేశాను. ఏదైనా బేరం వస్తే అమ్మేయమన్నాను. ఎవరన్నా కొంటారా? ఎందుకు కొనుక్కోరండి? పాత ఇనుప సామాన్ కొనేవాళ్ళు లేరు, వాళ్ళు కళ్ళ కద్దుకుని తీసుకుంటారండి. ఎవరో వచ్చినట్టున్నారు చూడండి. చచ్చిపోయిన వాడు ఫరూక్ కదా. ఎవరండి మీరు? అమ్మగారు కారు కొన్నారండి. 2,000 ఇచ్చారు, ఇంక 10,000 ఇవ్వాలి. ఏం కారయ్యది? ఒక్కసారి గుద్దుకోగానే పప్పు అయిపోయింది. యాక్సిడెంటా? డబ్బులేదు గిబ్బులేదు, వెళ్ళు. డబ్బు ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. బాబు, ఇప్పటికి పోలీస్ స్టేషన్ ఇంటికి వచ్చింది, ఇంకా కోర్టు కూడా ఎందుకు? ఇదిగో 10,000 చూసుకోండి, వెళ్ళండి. అమ్మాయా సాయిత్ర, డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి దండం పెట్టు. నమ్మ మనసం మనసన్నకం నమం మనం నమస్కారం. ఇదేమిటి? డాన్స్ నేర్చుకుంటుంది కదండి, అది డాన్స్ లో దండం అండి. దానికి చిన్నప్పటి నుంచి సినిమానీలో ఫిలిం ఇవ్వాలని సరదా అండి. అది మన డాక్టర్ అండి. డాక్టరా? నాకు ఒక్కతే డాక్టర్ అండి. ఓ, డాక్టర్ కాదయ్యా, డాటర్ అంటే కూతురు. నేనన్నది అదే కదండి, డాక్టర్ అండి. దీన్నండి చిన్నప్పటి నుంచేనండి చేతుల మీద దించకుండా అల్లారు ముద్దుగా పెంచామండి. ఎప్పటికైనా సినిమానీలో ఫిలిం ఇస్తే చూడాలని ఇంటెలపాది సంబరపడిపోతున్నామండి. మా ఊళ్ళోనండి 3 సినిమాలు ఉన్నాయండి. రోజుకు 3 ఆటలు కదండి, 3 ఆటలు చూసేయడమే, లేకపోతే నాకు నిద్ర వస్తుందండి. వాళ్ళు సినిమాలు ఎలా చెప్తారో నేను అలా ఇంటికి చేసేస్తానండి. అంతేనండి, తిండికి తానానికే ఇంటికి వస్తుందండి. అసలు దీని పుట్టకండి మామూలు పుట్టక కాదండి. కళ కడుపులోను వాళ్ళ అమ్మ కొత్త పేగులు మెళ్ళలోనూ వేసుకుని భూమి మీద పడిందండి. ఇది అలా భూమి మీద పడిందో లేదోనండి, మా ఊళ్ళోనండి 300 గడపండి 2 రోజులు నిలిచి కాలిందండి. ఊరంతా సంతర్పమేనండి. దీని స్టోన్ అండి, భలే స్టోన్ అండి. స్టోన్ కాదయ్యా, టోన్ అంటే గొంతు. నేనన్నది అదే కదండి, స్టోన్ అండి. అది ఎత్తిందంటేనండి ఇక 2-3 ఏదులకు నిద్ర నిప్పులు ఉండమండి, గగ్గోలు ఎత్తిపోవలసిందేనండి. మా మీదండి 3 న్యూసెన్స్ కేసులు పెట్టారండి. అంతెందుకండి, ఇప్పుడు తమరు తీసే సినిమా పేరు యమ గోళ అండి, యమ లీల అండి. యమలీల. ఆ యమలీలలోనండి ఇదండి సతీ సావిత్రి యాసం కట్టి గొంతెత్తిందంటేనండి ఇక మీ ఎముటట్టు దున్నపోతట్టు పారిపోతుందేనండి. మరి తొరకండి. అంత బాగా పడుతుందా? ఇప్పుడు వింటారంట తవరు. అమ్మాయా ఎత్తుకో, ఓ రాగం ఎత్తుకోవా. అదేంటి అలా పోతుంది? అది 3 వచ్చినప్పుడు అలాగ వెళ్ళిపోద్దండి, మళ్ళీ 3 అట్టుకుని వచ్చేస్తుందండి. ఇంకా రాలేదంటయ్యా, అదిగో వచ్చేస్తుంది. పోవచ్చున్నాడే నాపతి పేనాలట్టుకొని పోవచ్చున్నాడే, అమ్మాయి దారి సచ్చినోడు దున్నపోతెక్కి పోవచ్చున్నాడే. ఫెంటాస్టిక్. మాట బాగుంది, పాట బాగుంది, ఫేస్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది,
కాకపోతే కొన్ని నేర్పాలి. ఏంటండి? రైది గుర్రం ఎక్కడం, దిగడం, స్విమ్మింగ్, దూకడం, ఈదడం, డ్రెస్సింగ్, బట్టలు విప్పడం, కట్టడం. అన్నీ మీరే చేస్తారండి? ఎస్. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటారండి? జాగ్రత్తగా చూసుకుంటాం. కాకపోతే నిజంగా మా దగ్గర డబ్బు లేదు, సినిమా స్టార్ట్ చేయాలి, ఒక 10,000 రూపాయలు అప్పి సినిమా స్టార్ట్ అవగానే నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. ఇవ్వలేదనుకో చెప్పించుకో. అయ్యి బాబు అంత మాట అనకండి. మీరంతా వచ్చి ఇప్పుడే బాబు నేనే లైటింగ్ కాల్ చేసి అర్జెంటుగా రమ్మన్నానండి. యాక్సిడెంట్ అయింది కదా. ఏమిటో బాబు, మీ పెళ్ళైనప్పటి నుంచి చూడ్డానికి రావడమే పడలేదు. ఈ రూపంగా ఉంది. అమ్మా నాన్ని ఓ 4 రోజులు ఉండమన్నానండి. నెల అయితే 6 నెలలు ఉంటాం. ఎందుకు నువ్వు కూడా 4 రోజులు పట్టు. నాకెక్కడ కుదురుతుంది తమ్ముడు. జయమ్మని చూసినట్టు ఉంటుంది, వీళ్ళని దింపినట్టు ఉంటుంది. అది సాయంత్రం మీ వదిన నేను వెళ్ళి. అదే కుదరదు, 4 రోజులు మీరు ఉండాల్సిందే. అవునవును, మళ్ళీ వస్తానమ్మా. ఇంకోసారి మళ్ళీ రావచ్చులే. ఇప్పుడు మాత్రం వెళ్ళడానికి వీలేదు. ఆయన్ని కూడా ఒక 4 రోజులు లీవ్ పెట్టమంటాను. అందరం కలిసి సరదాగా ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూసేద్దాం. తాజ్మహల్ అంటే సినిమాల్లో చూపిస్తారు, అదేనా? ఇక్కడ దగ్గరేనా? దగ్గరేనే. విమానంలో వెళ్తే 3 గంటలే. రొద్దుకంటే సాయంత్రం వచ్చేయచ్చు. ఇంతేనా? మనిషికి రానుకోని 1000 రూపాయల కంటే ఎక్కువే అవదు. అమ్మో అంత డబ్బే? ఏమిటి అమ్మో అంత డబ్బే అంటావు? ఆయన సంపాదనలో ఇదెంత మాత్రం. అవును, నెలకు 4,000 రూపాయలు. ఇంకా పై సంపాదన కూడా ఉంది. బెదర్ ఒకసారి ఇలా వస్తా. చచ్చిపోతున్నాను ఇక. నా వల్లగా కనిపించిన ప్రతి చోట అప్పులు చేశాను. ఆ బాకీలు తెచ్చుకున్న నా వల్లగా. అదేమిట్రా, నేను డబ్బు పంపిస్తాగా? పంపిస్తున్నావు, అదేమో సరిపోతుంది. ఇల్లు చూసావా, ఆ ఫర్నిచర్ చూసావా? నా బతుకు ఇవన్నీ కావాలా? అయినా పెద్దానికి నీ మీద అంతా ఆధారపడుతుంటాం. దానితో ఇవి చేసే పనులు చూస్తుంటే నాకు పిచ్చిక్కిపోతుంది. యాక్సిడెంట్ ఒకటి, ఓ మనిషి చచ్చిపోయాడు. అది కేసు ఎక్కడ చేస్తానో నాకు అర్థం కావట్లేదు. అందుకని ఇది పెరిగి మహావృక్షం కాకుండానే ముందే నిజం చెప్పేయడం మంచిది. అవునంటావు కాదంటావా? నిజమే తమ్ముడు, కానీ జయం ఇప్పుడున్న స్థితిలో చెప్తే తట్టుకోలేదు. ఓ పని చేద్దాం. వీళ్ళు ఎలాగో మీ వదిన నేను ఊరికి వెళ్ళిపోతున్నాం కదా, వీలు చూసుకొని మేమే స్వయంగా చెప్తాం. అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టు, తొందరపడకు. అబ్బా ఏంట్రా ఇంకా అమ్మాయి రాలేదు? ఎంతసేపు? అదిగో గురు వచ్చేస్తుందే. జయ, ఏమిట నీ పద్ధతి? ఎందుకు ఇలా దుబారా చేస్తున్నావు? దుబారా ఏముంది? ఉంది, ఖర్చు పెట్టుకుంటున్నాం. ఉంటే తగలబెట్టుకోమనుందా? తగలబెట్టారా? అసలు ఆయన అంతస్తు ఏమిటి? ఇక్కడ ఉన్నవన్నీ ఆయన అంతస్తు తగినవి కావే. ఎంత పొదుపుగా చేసుకొస్తున్నానో నీకేం తెలుసు? నువ్వు నీ పొదుపును కట్టుకున్న మగాడిని కష్టపెట్టి ఏ ఆడది సుఖపడలేదు. కష్టపెట్టాలని ఆయన నీతో చెప్పుకున్నారా? చెప్పుకోవాలా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నీ మొగుళ్లాగా షోడాలమ్మేం తీసుకురావాల్సిన కర్మ పట్టలేదు. ఈ సామాన్లని కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీ దుబారా ఖర్చుకంతటికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పంపించావా? జయమ్మా, మేము ఎక్కడి నుంచి పంపించగలం? అయినా మేము పంపించవలసినంత లేని వల్ల మీరు అసలు మీ ఎక్కడేది ఏమిటంటే, మీ ఆయన గారి ఆస్తి ప్రస్తుతం కోర్టులో ఉంది కదా, అందాక 10-10 కావాలంటే ఎక్కడో చోట అప్పు తీసుకోవాలి. అలా అప్పు తెచ్చుకుంటే మీకు అంత మంచిది కాదేమోనని. అప్పు తెస్తే లేని వాళ్ళైతే తీర్చలేమని భయపడతారు. మాకే అయినా ఆయనకి లేని బాధ దీనికి ఎందుకు? జయ జయ, దీని సంగతి నీకు తెలియదు బావా. పుట్టినప్పుడు చూస్తూనే ఉన్నాను. ఏ చిన్నింట్లోనూ ఏ చాప మీద పడుంటాం చూద్దాం వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు ఈ సోఫాలు చూసేవాడికి కళ్ళు గుట్టాయి. అందుకే ఏడుస్తుంది. నిన్ను చూసి ఏడవలసిన కర్మ నాకేం పట్టింది? నా ఇంటికి రా. నువ్వే ఏడుస్తావు. నీ ఇంటికి రావాల్సిన కర్మ నాకేం పట్టింది? మా ఇంటికి అవునే వచ్చాను. నీ ఇంటికి వచ్చాను. ఎందుకు వచ్చాను? యాక్సిడెంట్ ఏంటంటే ఏ కాలకే విరిగిందంటే చూడడానికి. బుద్ధి లేకుండా ఏమిటి? అవునండి, బుద్ధి లేక దీని ఇంటికి వచ్చాను. మీరుంటే ఉండండి, ఇంకొక క్షణం ఇంట్లో ఉండండి నేను. జయమ్మా, ఏమిటి అర్థం పర్థం లేకుండా? అర్థలేండి మీ ఆవిడగా నాకా? కొంచెం జాగ్రత్త తెచ్చండి. హలో హలో, నేను సూపర్టెండెంట్ గారు జయలక్ష్మి మాట్లాడుతున్నానండి. మీరేనా? నేనే జయ. ఏమండి? ఏమీ లేదు, మా అమ్మ నాన్న ఇవాళ క్యాన్సర్ చేసి అందుకని వాళ్ళకి బట్టలు పెట్టాలి. వాళ్ళ కాసు బట్టలు తీసుకొస్తారా? అలాగే మీకు రావడానికి మీరు కాకపోతే ఎవరైనా అలాగే అలాగే చాలా కాస్ట్లీ అలాగే దొరికితేనే తీసుకురండి. మాత్రం కొనకండి. బాగున్నారు చెప్తున్నాను. అలాగే త్వరగా చెప్తారా? అలాగే తీసుకొస్తాను. ఇది పనివాడు కొట్టుకుంటారని మనలాంటి వాడు కాదు. రేపు ఊరు వెళ్ళాక మీ అల్లుడు కోటీశ్వరుడు కదా, ఏం బట్టలు పెట్టాడని నలుగురు అడిగితే ఏం చూపించుకుంటారు? ఇవా మంచి బట్టలు డబ్బు కావాలంటే లేని వాడు లేక వచ్చారట, ఉన్నవాడు పెట్టడానికి వచ్చారట. మావాడు కదా, కొనడానికి మీ చేతులు రావులేండి. అర్థం అర్థం లేకుండా మాట్లాడు.
మీ వాళ్ళు వస్తారని ఉంటారని కలగన్నానా? మీ వాళ్ళు ఊరు చుట్టానికి నీ మందులకి నీ కారు కేసుకి ఎంత ఖర్చు అయిందో తెలుసా? అంటే ఏమిటి మీరు అనేది? నేను దుబారా మనిషి అనేగా. అదిగా చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది అంటున్నా. ఉన్న డబ్బు అంటే అసలు డబ్బులు లేని వాడవా? అది నీకేం చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. 4 మంచి పట్టు చీరలు, 4 పట్టు పంచులు కావాలి. నాన్న ఎప్పటి నుంచో ఇంట్లో ఒక్కడిని ఉండలేక బోర్ కొడుతుంది అంటున్నాడు. ఒక ట్రాన్సిస్టర్ తీసిస్తే బాగుంటుంది. అమ్మ బంగారు గాజులేమో అన్నయ్య చదువులకనే అమ్మేసింది. వాళ్ళు ఎలాగో పనికి రాకుండా పోయారు. మనం బాగున్నాగా, మనం కూడా చూడకపోతే ఎలాగా? ఆ మట్టి గాజులతో ఎన్ని రోజులు ఉంటుంది? కనీసం 2 బంగారు గాజులైనా తీసిస్తే బాగుంటుంది. మరీ సన్నతి తీసుకోవద్దండి. ఇంతేనా? ఇంకేమన్నా కావాలి? బాధపడుతూ ఏం తీసుకురానక్కర్లేదు. ఇష్టం ఉంటే తీసుకురండి, లేకపోతే లేదు. రాణి, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు కావాలి. సారీరా, నా దగ్గర డబ్బు లేదు. అయినా ఇదివరకు తీసుకున్న డబ్బు ఇవ్వలేదు. ఇంకా ఎక్కడి నుంచి తెచ్చేదిరా? ముందు ఆ బాకే తీసు. మా మావి తిడుతున్నాడు. ఎందుకమ్మా డబ్బంతా ఇలా పాడు చేస్తున్నావు? ఇందులో పాడు చేయడం ఉంది నాన్న. మనకుంది, ఖర్చు పెట్టుకుంటున్నాం. మీ అల్లుడు గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. ఎవరో ఫార్మర్స్ వచ్చారట, రాలేదని చెప్తే నేనే వెళ్ళి తీసుకొచ్చాను. అమ్మా ఇవ్వమ్మ గాజులు. మీ అల్లుడు గారు తీస్తారు, తీసుకో. కొడుకుల పేరు మీద అమ్ముకున్నాను, అల్లుడు పేరు మీద వేసుకుంటున్నాను. ఇందుకే అంటారమ్మా, ఒక్కొక్కప్పుడు అల్లుళ్ళే కొడుకులు అవుతారు, కొడుకులే అల్లుళ్ళు అవుతారు. అమ్మగారు ఎక్కడ రా? పెద్దయ్య గారిని పెద్దమ్మ గారిని స్టేషన్లో తీసుకొని వెళ్ళాను. ఈ పాటికి మా ఊరు సగం దాకా వెళ్ళుంటారు. సాయంకాలం కదా వెళ్తున్నారు. ఆ ట్రైన్ టికెట్ దొరకలేదు. అయినా తేవడం ఇష్టం లేని వాళ్ళకి ఎప్పుడు వెళ్తే తేవటం ఇష్టం లేదు గజ్జయ్య. మంచి వాడి కోసం ఎదిగేసరికి ఆలస్యమైంది. మంచి తేవడానికి అమెరికా వెళ్ళారా? అమెరికా వెళ్ళాను, రష్యా వెళ్ళాను, నీకేం తెలుసు? నడిచేవాడికి దూరం, మోసేవాడికి భారం తెలుస్తుందంట. అంత బరువు మిమ్మల్ని ఏం మోయమన్నాను? దుంగలు మోయమన్నానా, దూలాలు మోయమన్నానా? మా అమ్మ నాన్నకి బట్టలు తెచ్చిపెట్టమన్నాను. దానికి ఎందుకు ఇంత ఏడుపు? డబ్బుకి నా ప్రాణానికి లంకే, కానీ ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చుగా. ఇష్టం లేదా? అవును నిజమే, ఇష్టం లేదు. ఇప్పుడు ఏమంటావు? ఏమంటాను? ఇలాంటి వాడిని కట్టుకున్నందుకు మూల గుర్తుని ఏడుస్తాను. నీకేం లోటు చేశాను? అసలు ఏం చేశారు? కావాల్సినంత ఆస్తుందన్నారు, పెళ్ళయ్యాక పోయిందన్నారు, ఏపీ బిల్డింగ్లు ఉన్నాయన్నారు, చివరికి ఫ్యాన్ కూడా గతులన్నింటిలో తీసుకొచ్చి పడేశారు. నేను ఏడిస్తే నా ఏడు భరించలేక ఈ అద్దె గొప్పలో తీసుకొచ్చి పడేశారు. ఈ ఇంట్లో సామాన్లు కొన్నారా? నా చీరలు కొన్నారా? నగలు కొన్నారా? కనీసం మీ గుడ్డలు మీరు కొనుక్కున్నారా? అన్ని నేను ఏర్చి కూర్చి పెడితే హాయిగా కూర్చుని అనుభవిస్తున్నారు. ఏర్చుకోవడానికి ఎవరి డబ్బు ఖర్చు పెట్టావు? నీ తాతగాకమ్మా. అనవసరంగా తాతల్ని తండ్రుల్ని రానివ్వకండి. వాళ్ళకి అన్నం పెట్టడం, ఊరిని వికరించడం కాదు. పెళ్లి చేసుకున్న ప్రతి మగాడికి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది. నువ్వు సంపాదించు, బాధ్యత ఏమిటో తెలుస్తుంది. నేను సంపాదిస్తే ఈ ఇల్లు ఇలా ఉండదు, మీరు ఇలా ఉండరు. మిమ్మల్ని మూల కూర్చోబెట్టదండి. జానకి, జానకి. ఏమిటండి? రాత్రి నీకు 10,000 ఇచ్చానే, అది తీసుకురా. ఎందుకు? వాళ్ళకి పంపడానికేనా? కాదు, చాకు కోలానికి కొత్తగా డ్రింక్ వచ్చిందని చెప్పానే, దాని ఏజెన్సీ మనకు వచ్చింది. ఇవాళ డిపాజిట్ కట్టాలి. సరే త్వరగా రా. ఇదిగోండి. అక్కర్లేదు, ఈ డబ్బాలకే పంపించు. మళ్ళీ ఏమొచ్చిందండి? మామూలే, చదువు. పంపించక్కర్లేదు. పంపకపోతే వాళ్ళేమవుతారు? పంపితే మనం ఏమవుతామో కూడా ఆలోచించాలిగా. అది ఇప్పుడు కాదు, మొట్టమొదట ఆలోచించుకోవాల్సింది. రోజు రోజుకి ఇంత దారుణం అవుతుందని నేను మాత్రం అనుకున్నానా? అనుకోలేదు కనుకనే భరించాలి. ఎంతకాలం అండి భరించేది? నిన్నటి వరకు మన ఇద్దరమే, రేపు మనకి పిల్లలు పుట్టబోతున్నారు. చినుకు చినుకు వాన ఏదో రోజు తుఫాన్లా ఉన్నదంతా కొట్టుకుపోతుంది. ఇక నా వల్ల కాదని ఉత్తరం రాసేయండి. రాస్తే బాధపడేదాడేగా. నాకు వద్దు ముర్రో అన్న వాడిని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశాం. ఇప్పుడు అర్థమద్దాన్ని వదిలేస్తే? వదలకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రేపు నేను నా పిల్లలు ఏమైపోతే మీకే? అంటే
ఏమిటో మాట్లాడేది? ఇదంతా నేనే చేస్తున్నానా? నా కోసం చేస్తున్నానా, నా సరదా కోసం చేస్తున్నానా? ఎవరి కోసమైనా సరే పంపొద్దు అన్నానంతే. ఆహా, నువ్వు పంపన్నప్పుడు అలా పంపించి, వద్దన్నప్పుడు మానేసి మధ్యలో నేను గాడిదిన వాళ్ళన్నమాట. ఏదో అనుకుని ఏదో చేస్తే ఏదో అయ్యింది. వాళ్ళకి ఇలా పంపిస్తూ ఉంటే ఎందుకు కాకుండా అయిపోతారు. బాధపడితే బాధపడ్డారు. ఈసారికి పంపడానికి వీల్లేదు అని ఖచ్చితంగా ఉత్తరం రాసేయండి. అంతగా మళ్ళీ ఉత్తరం వస్తే నేను వెళ్ళి మాట్లాడతాను. తమ్ముడు ముఖర్జీకి నేను చాకో కోలా అని కొత్త కూల్ డ్రింక్ ఏజెన్సీ తీసుకున్నాను. ఇక్కడ డబ్బుకి చాలా ఒత్తిడిగా ఉంది. అందువల్ల ఇదివరకట్లాగా నీకు డబ్బు పంపలేనని రాయటానికి చాలా బాధపడుతున్నాను. నీ పరిస్థితులకు ఎలాగో నువ్వే డబ్బు సర్దుబాటు చేసుకోవాలి. నన్ను అపార్థం చేసుకోనే నమ్మకంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. కృష్ణమూర్తి. రేపు మీ పుట్టినరోజు ఫంక్షన్ చేస్తున్నాను. అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఇన్విటేషన్ కూడా వేయించాను. నాతో చెప్పి వేయించావా? ఏమిటండి మీతో చెప్పేది? పుట్టినరోజు ప్రతి వాళ్ళు చేసుకుంటారు. ఖర్చుకి 5,000 కావాలి. ఇవ్వాలనుకుంటే తీసుకురండి, లేకపోతే లేదు. భలేవాడయ్యా, మొన్న తీసుకెళ్లిన డబ్బు వారం రోజులు ఇస్తున్నావు, దానికి దిక్కు లేదు, మళ్ళీ డబ్బా. ఇదిగో, నువ్వు తీసుకెళ్లిన డబ్బు వారం రోజులు ఇస్తేనా సరే సరి, లేదా నీ జీతం ఒక్క పైసా రాకుండా వసూలు చేస్తాం. జాగ్రత్త. ఆఫీస్ లేదన్నారుగా, ఎక్కడికి వెళ్ళారు? పని మీద వెళ్ళాను. ఆ పని ఏమిటో మాకు తెలుసు. పొద్దున్న డబ్బులు అడిగేటప్పటికి అయ్యగారు కోపం వచ్చింది, వెళ్ళిపోయారు. నా కోపం ఎవరినేం చేస్తుందిలే. ఎవరినేం చేయాలి? అసలు పుట్టినరోజు నాదా? అయినా ఏ పెళ్ళామండి మూడు పుట్టినరోజు చేసేది? నేను తప్ప. ఈ పుట్టినరోజు చేసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? అసలు పుట్టకపోతే వచ్చే నష్టం ఏమిటి? ఏమీ లేదు. ఆటగా మారి సమాధానం చెప్పడం కాదు తెలివి, మనిషిని అర్థం చేసుకోవడంలో ఉంది తెలివి. ఏమిటి అర్థం చేసుకునేది? ఏదో అడవిలో పుట్టి అడవిలో పోయినట్టు. ఊరు పేరు లేని వాళ్ళంతా పుట్టినరోజు చేసుకోగా ఒక ఆఫీసరు లక్షాధికారి మీరు చేసుకోవడానికి ఏమవుతుందండి? ఉండే డబ్బు అంతా దాచిపెట్టి పోయేటప్పుడు పట్టుకుపోతారా ఏమిటి? డబ్బు ఎక్కడుంది? కోట్లో ఉంది. ఉంటే ఏదో ఒక రోజు వస్తుందిగా. అలా వచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళ ముఖాన బారేస్తాం. అయినా డబ్బు గురించి మీరేం కష్టపడక్కర్లేదు, కక్కుర్తి పడక్కర్లేదు. మీ ఆఫీస్ లో ఎవరన్నా పిలవాల్సి ఉంటే ఇవ్వండి ఇన్విటేషన్లు. విరాట్ వాళ్ళకి పంపించండి. నేను చాలా మందిని పిలవాలి, వెళ్తున్నాను. ఇంకా మీరు రాయాల్సిన అడ్రస్ ఉన్నాయా సార్? ఉన్నాయి. చెప్పండి సార్. యమధర్మరాజు, కేర్ ఆఫ్ యమలోకం. అదే సార్. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. ఏదో రాణిగారు చెప్పారు కదా అని సోఫాలు కుర్చీలు పంపిస్తే ఒక్క వాయిదా కట్టడానికి 30 సార్లు తిరగాల. ఇక లాభం లేదు. లారీ తీసుకొచ్చాను, మొత్తం సామాన్లు అందులో తీసుకెళ్తాను. 2 రోజులు ఆగండి, నేను సర్దేస్తాను. ఇలాంటి వాయిదాలు చాలా అయినాయ్యా. అక్కర్లేదండి, ఈసారి నేను కట్టేస్తాను కదా. సరే, ఇక ఆవిడతో మాకు పని లేదు, నువ్వే కట్టాలి. సరేనా? అలాగే. అబ్బా, ఇంత చిన్న కేక్ తీసుకెళ్ళి ఏం చేసుకోను? కలెక్టర్ గారి భార్య, తహసీల్దార్ గారి భార్య, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. ఇదే ఇవ్వండి ప్లీజ్. వీలు పడదండి. అసలు ఈ షాప్ లో కేక్ ఆర్డర్ ఇవ్వడం నాది బుద్ధి తక్కువ. ఇదే పంపించండి. అయ్యారు అమ్మగారు ఉన్నారండి. ఏ రాణమ్మ గారు పంపారు. దేనికి? రాణమ్మ గారి దగ్గర చేపదులుగా జేమ్ గారు 5,000 రూపాయలు తీసుకున్నారట. అది అయ్యగారికి తెలియకుండా ఇచ్చారు. ఆ డబ్బు తీసుకురామన్నారు. ఒరే అన్నయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఒరే నిజం చెప్పు, అక్కే పెళ్లికి దాచిన డబ్బు నువ్వేగా పట్టుకుపోయింది? అవునే, కానీ పట్టుకుపోవాలని పట్టుకుపోలేదు. మరి చూడలేదండి, బయటకు వెళ్ళినంత నమ్మరేమిటి? మీ బాకీ 4 రోజులు నేను తీరుస్తాను. 4 రోజులు. సరే, 4వ రోజు సాయంకాలం టెన్షన్గా ఇక్కడ ఉంటాను. బాకీ మొత్తం కెత్తుకుపోయారు, మీ పరువు వీధిలో ఉంటుంది. రావయ్యా. ఇక ఆవిడతో మాకు పని లేదు, నువ్వే కట్టాలి. సరేనా? రాణమ్మ గారి దగ్గర చేపదులుగా జేమ్ గారు 5,000 రూపాయలు తీసుకున్నారు. అది అయ్యగారికి తెలియకుండా ఇచ్చారు. ఆ డబ్బు తీసుకురామన్నారు. సరే, 4వ రోజు సాయంకాలం టెన్షన్గా ఇక్కడ ఉంటాను. బాకీ మొత్తం కెత్తుకుపోయారు, మీ పరువు వీధిలో ఉంటుంది. ఎలాగో నా పెళ్లికి రాలేదు, మీ పెళ్లి నేనే దగ్గర ఉండి చేస్తాను. అంటే మర్చిపోయాను, మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. మీ బావగారు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కడ? ఇదిగో సూపరింటెండెంట్, నెలకు 4,000 జీతం. వీళ్ళ ఆఫీస్ పెద్ద ఆఫీసేనా? 4,000 అయితే పెద్దది కాకుండా ఉంటుందా? అయినా ఎందుకు? ఏం లేదే, మా చెప్పించుకుంటూ ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాం. అలాగా, వెళ్ళి చేసుకోండి. ఆయన ఇంట్లో ఉన్నారు, అయినా పర్వాలేదు. అక్కడికి వెళ్ళి ఆయన పేరు చెప్తే చాలిస్తారు. ఇదిగో ఈవేళ మీ బావగారు పుట్టినరోజు. సాయంత్రం నువ్వు వదిన తప్పకుండా రండి. అలాగే, పెళ్లికి ఎలాగో రాలేదుగా, తప్పకుండా వస్తాను. వస్తా. అడ్రస్ తెలీదే. ఇదిగో దీని వెనకే ఉంది. సరే, ఉంటాను. ఏమిటది? మీ పుట్టినరోజు సార్. మీరు చెప్పపోయినా మాకు అన్ని తెలుసు సార్. మీ బావగారు చెప్పారు. ఏమిటి బావగారు? బ్రహ్మాండం. బావగారు బ్రహ్మాండం, చాలా సంతోషం. బావగారు
వెరీ గుడ్, బ్రహ్మాండం. హ్యాపీ బర్త్డే బాబా. ఎవరా వీళ్ళు? అయ్యా ఎవరా? అదేంటండి అలా అంటారు? జోక్ చేస్తున్నాడు. ఉన్నాడు బాగారు జోక్. మీరు జోకులు కాదురా, మీ అందరినీ చూస్తే డోక్ వస్తుంది. రైట్, ఎవరు లోపల రానిచ్చారు? మీరే చెప్పారు కదండి మీ బావగారు వాళ్ళు లోపల కూర్చోబెట్టమని. బావగారు రోజు కదా రమ్మన్నాం. ఏమన్నా నేను పంపించమన్నది? మీ బావగారేనండి. బావ అమ్మా ఎవర్రా? నువ్వు నాకు బాబా. నా చెల్లెలికి నువ్వు మొగుడైతే నువ్వు నాకేమవుతావు? అయ్యా పెళ్ళేంట్రా? సిస్టర్ అండి. పెళ్ళేంట్రా? మ్యారేజ్ అండి. నీకు తెలియకుండా నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను. తెలియదండి. అమ్మా ఏ పిచ్చి ఆసుపత్రి నుంచి వారిపోయి ఇచ్చారో పాపం. పిచ్చి గిచ్చి అని మాట్లాడకండి. ఈ ఆఫీస్ మా బావగారు. మా బావగారు సూపరింటెండెంట్. కావాలంటే చూడు. అయ్యా ఎవడ్రా ఈ ముఖర్జీ? మన గుమస్తా అండి. మన గుమ్మస్తా? మరి సూపరింటెండెంట్ అని వేసుకున్నాడేరా? తెలియదండి. తెలీదు. అమ్మా ఇలా పూల్ని 3 రోజులు సెలవు పెట్టారండి. పోలీసులు 3 రోజులు అక్కర్లేదు, ఎవరక్కర్లేదు. పదండి. మరి మీ వాళ్ళంతా గొప్ప పొజిషన్ లో ఉన్నారని చెప్పారు కదండి. ఈసారి మా వాళ్ళ గురించి కానీ చెప్తే చెప్పించుకుంటా. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? ఏమిటి వీళ్ళంతా? ఓ, ఇవాళ నేను పుట్టాను కదా? ఎస్, పుట్టాను. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే టు యూ ఆల్. జయ, ఏంటమ్మా ఇక్కడ పడుతున్నా? అన్నయ్య ఏమ్మా, ఏమైంది? నేను ఆయన పుట్టినరోజు కోసం ఏర్పాటు చేస్తే ఆయన తాగొచ్చాడు అన్నయ్య. నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేశాడు. అంతే అనుకుంటున్నా. అతని అసలు సంగతి తెలిస్తే నీ గుండెలు పైరిపోతాయమ్మా. ఏమిటి నువ్వు అనేది? అతనికి ఆస్తి లేదు, అంతస్తు లేదు, సూపరింటెండెంట్ కాదు, ఆఫీసర్ కాదు. నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడమ్మా. అన్నయ్య నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుండవు. అంతేగాని ఆయన గురించి అనవసరంగా మాట్లాడుకో. ఆయన ఆస్తి పాస్తులు, స్టేటస్ నేను నా కళ్ళారా చూశాను. చూసావు? ఏం చూసావే? అతను ఆఫీసర్గా చూసావా? ఆ ఆఫీసులో అతని స్థానం ఏమిటో చూసావా? అతను గుమస్తా. ఆఫ్టర్ నెలకు 500 రూపాయలు తీసుకునే సామాన్యమైన ఖర్చు కాదని చెప్పను, రుజువు చేస్తాను. ముఖర్జీ గారు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో చెప్పండి. ఎవరు నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను. ముందు మీరు ఎక్కడ పనిచేస్తున్నారో చెప్పండి. నా బెడ్రూమ్ లో రావటానికి నువ్వు ఎవరు? కటో. అతను ఎవడో తర్వాత చెప్తాడు కానీ ముందు అతను అడిగిన సమాధానం చెప్పండి. మీరు ఆఫీసులో సూపరింటెండెంటా, క్లర్కా? జయ, నేను అడిగింది నా పేరు కాదు, మీరు చేస్తున్న ఉద్యోగం. చెప్పానుగా. చెప్పింది అబద్ధం అని మా అన్నయ్య అంటున్నాడు. నిజమని మీరు నిరూపించగలరా? నిరూపించాల్సిన అవసరం లేదు. నిజమే. నిజమా? కుమార్తెనా? అవును. 500 రూపాయల జీతగాడివే అయితే ఇంత ఇల్లు, ఇంత సామాను తేవడానికి నీకు డబ్బు ఎక్కడిది? నీకు అనవసరం. ఆమె కోరింది తెచ్చాను. దట్స్ ఆల్. అయితే నన్ను ఎందుకు మోసం చేశారు? ఏం మోసం చేశాను? నిన్ను 2వ పెళ్లి చేసుకున్నానా? ఎవరికైనా అమ్మేశానా? నీ నగానట్లా దోచుకున్నానా? నిన్ను బలవంతంగా లేపుకొచ్చాను. ఏం మోసం చేశాను? మోసం చెయ్యాలని కాకపోతే ప్రేమించడానికి ఇంపాల కారుని ఎందుకు చూపించారు? పెళ్లి చేసుకోవడానికి 4 అంతస్తుల బిల్డింగ్ ఉందని ఎందుకు చెప్పారు? కాపురం చేయడానికి ఆస్తి కోట్లో ఉందని ఎందుకు అబద్ధాలు ఆడారు? మీరు నిజంగా నిజాయితీ పరులై ఉంటే నిజాన్ని ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు ఒప్పుకోవచ్చుగా. నిజాయితీ పరుడైతే ఇంతవరకు తీసుకురాడు. నేను ఈ రోజు ఆఫీస్ వెళ్ళకపోతే నిజం ఇప్పుడు కూడా తెలుసుండేది కాదు. నిన్ను చూశాడు, నీ మీద కన్ను వేశాడు. ఎలా వల్లో వేసుకోవాలనుకున్నాడు, వేసుకున్నాడు. దట్స్ ఆల్. నోర్మోయ్, అంత కర్మ నాకు పట్టలేదు. ఈవిడ గారి దగ్గర ఏముందని వల్ల వేసుకోవాలి? ఆడదానికి ఉండవలసిన అడుపు ఉందా? ఇల్లాలకు ఉండవలసిన ఓర్పు ఉందా? భార్యకు ఉండవలసిన పుదుపు ఉందా? నిజమే, నాలో ఏమీ లేవు. మీలో ఏముంది? హృదయం ఉందా? హృదయం ఉండబట్టే ఇన్నాళ్ళు నీతో కాపురం చేశాను. 500 రూపాయల జీతగా నైనా బస్సులో వెళ్ళాను, బస్సులో వచ్చాను. ఏ రూపాయి ఖర్చు పెడితే నీ అవసరాన్ని తగ్గిపోతుందేమోనని ప్రతి రూపాయి నీకోసమే ఖర్చు పెట్టాను. నీకోసం అప్పులు పాలయ్యాను, నీకోసం అవమానాలు పాలయ్యాను. ఏమిటి నీకోసం నీకోసం అని పదే పదే అంటున్నారు? నన్ను ప్రేమించమన్నానా, పెళ్లి చేసుకోమన్నానా, నాతో కాపురం చేయమన్నానా? అయినా చేసుకుని ఏం ఉద్ధరించారు?
మీరు చేసుకునకపోతే నా కోరికలకు తగ్గవాడిని ఇంకోవాడిని చేసుకునేదాన్ని. కోరికలు 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 నీకేనా ఉన్నాయి కోరికలు? మనిషి అన్న ప్రతి వాడికి ఉంటాయి కోరికలు. లక్షాధికారి కూతుర్ని పెళ్లి చేసుకోవాలని, లక్షల కట్నం తీసుకోవాలని, మేడల్లో ఉండాలని, కారులో తిరగాలని పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి వాడికి ఉంటుంది. కానీ వాటి గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఏది ఉన్నా లేకపోయినా నీకు మనసు ఉంటుంది అనుకున్నా, అందుకే పెళ్లి చేసుకున్నాను. నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించడం కోసమే కంకణం కట్టుకున్నారన్నమాట. అవును, నేను కంకణమే కట్టుకుని ఉండకపోతే నీకు పెళ్ళే ఉండదు కదా. అవును, మీరు పుట్టకపోతే నాకు మొగుడే దొరుకుండేవాడు కాదు. నన్ను బాగు చేయడం కోసమే ఇంత మోసం చేసి నాటకం ఆడారనమాట. జయ, ఆ మాట అన్నామంటే మర్యాద తక్క. నాటకం ఆడింది నేను కాదు, మీ అక్క బావ. వాళ్ళు ఆడించిన నాటకానికి నేను బలయ్యా. మధ్యలో వాళ్ళెందుకు వచ్చారా? వాడు మధ్యలో రాలేదు, వాళ్ళ మధ్యలోకి నన్ను లాగారు. హాయిగా బతుకుతున్నావని బతిమాలి ఈ నాటకం ఆడమని ప్రాధాయపడితే నీ పెళ్లి చేసుకున్నాను. పెళ్లి పెట్టాకుండా లేకుండా నీ జీవితం నాశనం అయిపోతుందని సంస్కారం ఉన్నవాడిని కాబట్టి సరే అన్నా. సంస్కారం సంస్కారం ఉంది కాబట్టి అద్దెకారు సొంత కారిని, అద్దె బట్టలు సొంత బట్టలు. మీరు మగాడు కాబట్టి చేయి చేసుకున్నారు. అదే పని నేను చేస్తుంటే మీ పరువు ఏమయ్యేది? మగాడికి ఎంత అభిమానం ఉంటుందో ఆడదానికి అంతే అభిమానం ఉంటుంది. పౌరుషం మీ ఒక్కరి సొత్తే కాదు. నీ చేతులతోటి నీ సంసారాన్ని నాశనం చేసుకోదలుచుకుంటే వెళ్ళు. కోరికలు ఉయ్యాలిగా చేసుకున్నాం, అందులోకి ఎక్కి కూర్చున్నాం. అవి ఎటు ఊగితే అటు ఊగాం. నీతో పాటు అందరినీ ఊపాం. ఎవరు కింద పడ్డా ఇంకా ఊగుతూనే ఉన్నాం. ఊగి ఊగి ఏదో ఒక రోజు నువ్వు కింద పడతావు. ఆ రోజున నీకు చెయ్యి అందించి లేపేవాళ్ళు కానీ, నీ గురించి ఆలోచించేవాళ్ళు కానీ, కనీసం నీ కన్నీళ్లు తుడిచేవాళ్ళు కానీ ఒక్కళ్ళు ఉంటారు. ఆలోచించుకుని మరీ పెట్టు. ఇష్టం లేదని తీసిపారేయటానికి కట్టుకున్న చీరనుకున్నావా, పెట్టుకున్న నగనుకున్నావా? తాళి కట్టిన భర్తే మోసం చేసి తాళి కట్టిన వాడు భర్తేనా? ఎవరే నిన్ను మోసం చేసింది? నువ్వేగా కావాలి కావాలి అని కట్టుకున్నావు. పెద్దోళ్ళంతా ఇంత కుట్ర చేస్తారని ఎవరు అనుకున్నారు? అయినా తల్లిదండ్రులు అన్నాక బిడ్డ బాగోగులు చూస్తారనుకుంటారు కానీ ఇలా తడిగుడ్డలతో గొంతులకు వస్తారని ఎవరు అనుకున్నారు? ఎవరు కోసారే గొంతు? నీ చేతులను వివేగా చేసుకున్నావు. అందుకే అతను ఏం చేసినా సహించాను. చివరికి తాగొచ్చి తన్నా పడినమంటావా? అవునన్నా, ఆ సమయాన్ని నేను లేకపోతే దాన్ని చంపేస్తుండేవాడు. నోర్మోయ్, ఆ రోజు పోతూ పోతూ ఒకదాని పెళ్లి చెడగొట్టిపోయావు. ఈ రోజు వస్తూ వస్తూ ఒకదాని కాపురం చెడగొట్టి తీసుకొచ్చావు. వాడేం చెడగొట్టలేదు. వాడొచ్చాడు కాబట్టి నిజం బయటపడింది. ప్రాణంతోనైనా వచ్చాను. లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు నా శవమే ఇక్కడ కూర్చుండేది. ఏమైనా సరే నేను అతనితో కాపురం చెయ్యను. ఎందుకు చెయ్యు? ఎందుకు చెయ్యాలి? అతనేం చేశాడని చెయ్యు? అతనే కాదు, నువ్వు నీ మొగుడు కలిసా చేశాడు. ఏం చేశామే? ఏం చేశారా? నీ మొగుడు ఎలా అర్థం అని చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నావు. ఇదేదో పెద్ద ఆఫీస్ వెళ్ళమైపోతుంది, నాకంటే గొప్పదైపోతుంది, ఎలాగని ఎప్పటికప్పుడు ఏడుస్తూనే ఉన్నావు. అందుకెందుకు నీ మొగుడు కలిసి ఒక గతి లేని వాడిని నాకు కట్ట పెట్టారు. ఏమా అర్థం అర్థం లేకుండా మాట్లాడు. అతనేం గతి లేని వాడు కాదు, డొక్కశుద్ధిగా చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు. ముష్టి 500. అవునే, నీకేదైనా ముష్టిగానే కనిపిస్తుంది. నువ్వు పుట్టడం ఈ కొంపలో పుట్టావు కానీ నీకు పుట్టిన కోరికలు మహారాణి. ఈ కోరికలకు తగ్గ మొగుండి ఏ తండ్రి చాలేడు, నీ కోరికనే భర్త తీర్చలేడు. చివరికి పెళ్లి పెటాకులు లేనిదాని అయిపోతావని మీ అక్క బావ అతన్ని బతిమాలి ఈ పెళ్లి చేశారే. అంత కర్మ నాకేం పట్టింది? ఏ అతనికన్నా మంచి మొగుడు నాకు దొరకనుకున్నారా? ఏమ్మా ఎందుకంత హీనంగా మాట్లాడతావు? అతనికి ఏం తక్కువ? అతను ఏమన్నా దొంగ, మోసగాడా, తాగుబోతా, తిరుగుబోతా? నేను మోసగాడు కాబట్టి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, తాగుబోతు కాబట్టి తాగుచ్చుతాను. చిన్నబాయ్ గారు, ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు అతను ఏమన్నా అన్నారంటే నేను సహించు. ఎందుకు సహించావు? అతను తాగుబోతూ ఈ మూలంగానే అతను తాగుబోతాయి ఉంటాడు. నేనే చేశాను. నా వల్లే తాగుబోతయ్యాడు. కావాలనే తెగ తెంపులు చేసుకొచ్చేసాను. నేను కాపురం చేయను. నన్ను ఇక్కడ ఉండమంటారా, పోమంటారా? ఒక్క క్షణం కూడా ఉంటున్నారు. ఏమిటిది? ఏమిటి సార్? పోస్టింగ్ ఆర్డర్. దేనికి సార్? దేనిక? మా కంపెనీ పేరు చెప్పి ఊరంతా అప్పులు చేసేందుకు.
మా పరువు ప్రతిష్ట బదారు పాలు చేసేందుకు. అండర్స్టాండ్? టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్. చావడానికి కాదు, నేను ఇక్కడ ఉండలేనురా. ఉన్నా ఏదో ఒకటి అంటారు, తిండి పెట్టినా ఏదో దిక్కుమాలడానికి పడేసినట్టు పడేస్తారు. వీళ్ళు చులకనగా చూస్తారు, బయట వాళ్ళు చులకనగా చూస్తారు. ఇప్పుడు ఏం చేస్తావు? వెళ్ళిపోతాను. ఎక్కడికి? కాదు, అతని దగ్గరికి ఎందుకు? మా ఫ్రెండ్ ఉందిగా, ఆమె దగ్గరికి వెళ్తాను. ఆమెతో పాటే కొన్నాళ్ళు ఉంటాను. తర్వాత ఏదో ఒక ఉద్యోగం చూసుకుని ఎవరి మీద ఆధారపడకుండా నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. సరే. ఐసి వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు. అది మీ భర్త విషయంలో క్వైట్ రివర్స్. మనిషి చూస్తే మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు, బట్ వెరీ బ్యాడ్. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి తెలుసా? ఇఫ్ యూ డోంట్ మైండ్, డైవర్స్ అంటే విడాకులు. కరెక్ట్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? పెళ్లి చేసుకున్న నేరానికి ఏం చేయాలో అంతా చేసావు. పరువు పోయింది, ఉద్యోగం పోయింది, మన జీవితం కూడా నాశనం చేసుకుంటావా? ఆవిడ చేసిన అప్పులకి స్థితికి వచ్చావు. చివరికి ఇంట్లో కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా పట్టుకుపోయావు. ఇంకా ఆవిడ గురించి ఆలోచిస్తావేరా? ఆడదే తెగించి విడాకులు అడిగితే మగవాడే నీకే ఇచ్చి పారే. ఆర్ జగన్నాథరావు గారి కుమార్తె శ్రీమతి జయలక్ష్మి, లేట్ సత్యారావు గారి కుమారుడు మిస్టర్ ఎస్ ముఖర్జీ భార్యాభర్తలుగా ఒక ఏడాది పాటు కలిసి జీవించి ఇరువురి మధ్య మనస్పర్ధలు కరతలు ఏర్పడిన కారణంగా శ్రీమతి జయలక్ష్మి శ్రీ ముఖర్జీ వైవాహిక జీవితం నుండి తొలగిపోవడానికి గాను ఆమె వేసుకున్న దరఖాస్తును ధ్రువపరుస్తూ దీని మీద ఇంతవరకు శ్రీమతి జయలక్ష్మికి భర్తగా చెలామణి అయిన శ్రీ ముఖర్జీ తన అభ్యంతరాలు ఏమైనా ఉంటే కోర్టు వారికి తెలియజేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ మిస్టర్ ముఖర్జీ. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అంటే ఈ విడాకులు మీకు సమ్మతమేనంటారు? ఆమెకేది సమ్మతం అయితే నాకు అదే సమ్మతం. మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఆయనకేది సమ్మతమైతే నాకు అదే సమ్మతం. ఇరువురి ఇష్ట ప్రకారంగా నేటి నుంచి అనగా 6/11/78 తేదీ నుండి శ్రీ ఎస్ ముఖర్జీ శ్రీమతి జయలక్ష్మి గారి వివాహ సంబంధం చట్టబద్ధంగా రద్దు చేయడమైనది. గెట్ దట్ సిగ్నేచర్. సంతకాలు చేయండి. ప్రతి క్షణం నీ సలహా సంప్రదింపుతో కాపం చేయడానిక? నేను మనిషిని కాదా? నాకు వ్యక్తిత్వం లేదా? నీ మదర్ పెళ్లి చూసుకున్నావు కానీ ఆమెను కట్టుకున్న నీ స్నేహితుల జీవితం ఏమైపోతుందో కొంచెమైనా ఆలోచించావా? అంత కాలి పని ఏం చేసింది? ఊరంతా అప్పులు చేసి మొగుడిని నలుగురిలో అవమానించడం కంటే ఎక్కువేంచి, మొగుడు పక్కనే ఉండి పక్కంటే మొగుడు గురించి గొప్ప చెప్పడం కంటే ఎక్కువేంచి, ఎలా మొగుడి మీద చేయతడం కంటే ఎక్కువేంచి. నిజంగానా? కాదు, అబద్ధం. నీ లక్షణ కాసపడి ఆమెను పెళ్లి చేసుకున్నాను. నీ లక్షణం నాశనం చేసి తాగి తై తక్కలాడా. ఆమె మీద మోజు తీరిన తర్వాత తల్లి తగిలేశాడు. అనేక మీరు వచ్చింది. అది మొదటి నుంచి తొందరపాటు మనిషి. ఇప్పటికే చాలా వరకు దాని సంగతి తెలుసుకుంది. ఇప్పుడు నువ్వు కాదంటే దాని బ్రతుకేమైపోతుంది చెప్పు. నేనెప్పుడు కాదనలేదు. కాదనుకున్నది కాదని వెళ్ళిపోయింది నీ చెల్లి. అది తెలియక వెళ్ళిపోయింది. దాన్ని నేను తీసుకొస్తాను. ఎక్కడికి? ఎక్కడికి? ఎందుకు? ఎందుకేమిట్రా? కాపురం చేయడానికి. ఎవరితో? నీతోనే. ఆమె నాకేమవుతుందో నీ ఆమెతో కాపురం చేయటానికి. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నీకేమన్నా పిచ్చా?
అవుననుకున్నా కాదనుకున్నా మీది భార్యాభర్తల సంబంధం. ఇంటి నుంచి పోతూ పోతూ ఆ బంధాన్ని ఆమె తెంచుకుపోయింది. కోర్టు నుంచి వస్తూ వస్తూ ఆ బంధాన్ని నేను తెంచుకుని వచ్చేసాను. ఏమిటి కోర్టుకెక్కారా? నీ చెల్లెల్ని కట్టుకున్నాక కోర్టు ఏమిటి? మార్వాడి కొట్లెక్కాను, పోలీస్ స్టేషన్లో ఎక్కాను, ఇప్పుడు రోడ్డు కూడా ఎక్కబోతున్నాను. సంసారం ఉన్న తర్వాత ఏదో గొడవలు ఉంటాయని, ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుపోవాలని తెలుసుకోలేని మూర్ఖుని కాదు. కానీ ఒక ఆడది నీతో కాపురం చేయనని కోర్టు ద్వారా విడాకులు ఇచ్చాక తిరిగి ఆమెతో కాపురం చేసేటంత చేతగాని వాడిని కాదు. బాబు ఒక్కసారి ఆలోచించు. అది చేసిన తప్పుకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దాని జీవితం నాశనం చేయకు. ఆడది కాదంటే మగవాడు బ్రతకగలడు, కానీ మగవాడు కాదంటే ఆడది గౌరవంగా బ్రతకలేదు. దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను. ఈ ఒక్కసారి క్షమించు. మీ మాటలు వింటుంటే ఒక కథ గుర్తొస్తాను. వెనకటికొకడు తల్లిని తండ్రిని హత్య చేస్తే ఉరి శిక్ష వేశారు. అతన్ని ఉరికమ్మ ఎక్కించి నీ చివరి కోరిక ఏమిట్రా అని అడిగితే, బాబు తల్లి తండ్రి లేనివాడిని నన్ను కనికరించి వదిలేయండి అయ్యా అని అడిగాడు. మీ చెల్లెలు వచ్చి క్షమాపణ చెప్పుకోవటం అలా ఉంటుంది జానకి గారు. ఇక ముందెప్పుడు నాలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఏమిటి అలా చూస్తున్నారు? ఎందుకు ఇలా వచ్చారు? ఏడాది నుంచి సంసారం చేస్తున్నావు. ఒక మగాడు ఆర్దాన్ దగ్గరికి ఎందుకు వస్తాడో తెలియదా? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పిచ్చిదా, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ప్రపంచంలోకెల్లా రుచికరమైన పదార్థం మొగుడు వదిలేసిన ఆడది అని. అంటే అంటే నువ్వు మొగుడు వదిలేసావు, నేను పెళ్ళాన్ని వదిలేస్తాను, ఇద్దరు పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? అవును. నాకు కావలసినవి నీ దగ్గర ఉన్నాయి, నీకు కావలసినవి నా దగ్గర ఉన్నాయి. మరి ఇంకేం కావాలి? కమాన్ ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? నీలాంటి వాళ్ళను చెప్పుచ్చుకోవటమన్నాడు. చూసేవాళ్లకు ఎదుటి వాళ్ళ జీవితం స్వర్గంలా, తమ జీవితం నరకంలా ఉంటుంది. ఎదుటి వాళ్ళ స్వర్గంలో కాలు పెడితేనే గాని అది స్వర్గమో నరకమో తెలియదు. గుప్పెట్లో దాచుకున్నంతసేపేనే అది గుండెల్లో దాగేది. గుప్పిడి తెరిస్తే గుండెలే పగిలిపోతాయి. సంసారం కూడా అంతేనే. జయ, కోరికలు తీరలేదని దేవుళ్లాంటి భర్తను నువ్వు దూరం చేసుకున్నావు. కోరుకున్నవన్నీ ఉండి రాక్షసుల్లాంటి భర్తతో నేను కాపురం చేస్తున్నాను. భర్తను మించిన ఆస్తి, భర్తను మించిన అంతస్తు, భర్తను మించిన హోదా ఆడదానికి మరొకటి లేదే. ఇది జయలక్ష్మి జీవితంలో ఊహించని మలుపు. ప్రతి బాటకు ఒక మలుపు ఉంటుంది. అలాగే ప్రతి జీవితానికి కూడా ఒక మలుపు ఉంటుంది. ఎన్ని మలుపులు తిరిగినా ప్రతి దారికి ఒక గమ్యం ఉంటుంది. అలాగే ఎన్ని మలుపులు తిరిగినా జీవితానికి కూడా ఒక గమ్యం ఉంటుంది. కానీ జయ జీవితం ఏ గమ్యానికి చేరుకుంటుంది? కట్టుకున్న భర్తను కాలదనుకుంది. కన్నవాళ్ళు కాదన్నారు, నమ్మిన వారు నమ్మక ద్రోహం చేశారు. ఇప్పుడు ఆమె ఏం చెయ్యాలి? పిరిగిదైతే ఆత్మహత్య చేసుకోవాలి, మనసున్నదైతే మనిషిగా మారాలి, తప్పు తెలుసుకోవాలి. ఆమె కూడా మనిషి, ఆమెకి మనసుంది. కాబట్టే తనెక్కిన గుర్రానికి కళ్ళాలు బిగించింది. ఒక్కసారి వెనకకు పరిగెత్తింది. జీవితంలో తను ఏం పోగొట్టుకుందో తెలుసుకుంది. కానీ తను తెలుసుకుంది. ఇప్పుడు తన వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వాళ్ళు క్షమించిన అతను అసలు అతను ఎక్కడున్నాడు? కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే పైకి తీసుకువెళ్లి అమాంతంగా కింద పడేస్తాయి. కాపురాలు కూల్చేస్తాయి. మనిషిని విడదీసేస్తాయి. చివరకు పిచ్చి వాళ్ళని చేసేస్తాయి. పూర్తిగానే తెలుసుకుంటారు. కొందరు అనుభవం మీద తెలుసుకుంటారు. అనుభవం నేర్పిన పాఠంతోనే జయ అతని కోసం వెతుకుతోంది, తిరుగుతోంది, పిచ్చికి పరిగెడుతోంది. కోర్టుకెక్కిన సంసారం, రోడ్డుకెక్కిన ఆడది సుఖపడలేదు. సంతకం చేసి పెళ్లి చేసుకోవచ్చు, సంతకం చేసి విడాకులు తీసుకోవచ్చు. కానీ సంతకం చేసి కాపురాలు చేయలేరు. కాపురం అనేది ఒక పవిత్రమైన కలయిక. పేగు కోసి జన్మనిచ్చిన తల్లైనా, కష్టపడి చెమటోడ్చి పెంచిన తండ్రైనా,
రక్తాన్ని పంచుకు పుట్టిన అన్నైనా తమ్ముడైనా అక్కైనా చెల్లెలైనా పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళయిన తర్వాత నవ్వుకున్నా, తిట్టుకున్నా, ఏడ్చుకున్నా, ఓదార్చుకున్నా, అవుననుకున్నా, కాదనుకున్నా భార్యకు భర్త, భర్తకు భార్య. సంతకం చేసి విడాకులు తీసుకున్నంత మాత్రాన ఈ బంధం తెగిపోదు, విడిపోదు, తీరిపోదు. మనిషికి కోరికలు ఉండడం తప్పు కాదు. వాటిని ఆపగలిగే శక్తి, ఆపే కళ్ళాలు కూడా మనిషి చేతుల్లో ఉండాలి. అప్పుడే ఆ జీవితానికి ఒక అందం, ఆ సంసారానికి ఒక ఆనందం మిగులుతాయి. ఇది కేవలం ఒక్క ఈ అమ్మాయి కథే కాదు. మధ్య తరగతిలో పుట్టి కోరికల వలయంలో చిక్కుకొని తమ జీవితాన్ని తమ చేతులతోనే నాశనం చేసుకుంటున్న ఎందరో జయలక్ష్మి లాంటి అమ్మాయిల గాథ. ఈ గాథే మా కోరికలే గుర్రాలైతే గాథ.